హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. సో సిఏ ఫైనల్ ఆడిటింగ్ మనం చదువుతున్నాము. సో ఇవాళ స్టాండర్డ్ వచ్చేసి ఎస్ఏ 570 గోయింగ్ కన్సర్న్. చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్ అండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిస్క్రిప్టివ్ కావచ్చు, ఎంసీక్యూ కావచ్చు. సో బోత్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాండర్డ్ నుంచి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పీడిఎఫ్ లో వచ్చేసి నేను సపరేట్ గా టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. దాని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ బోత్ లో మెన్షన్ చేస్తూ ఉన్నాను. సో మీరు అక్కడ జాయిన్ అయ్యి ఎవరికైతే పీడిఎఫ్ కావాల్సి ఉందో వాళ్ళు అక్కడ నుంచి ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సెకండ్ థింగ్, ఫోన్ నెంబర్ లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. ఎరోనియస్ గా ఇక్కడ నెంబర్ తప్పు వచ్చింది. సో 1190 అనేది కరెక్ట్ నెంబర్. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు కాంటాక్ట్, ఈ నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కామెంట్ సెక్షన్ లోనే తెలియజేయచ్చు. సో ఇవాళ స్టాండర్డ్ లెక్కి డైరెక్ట్ గా వెళ్ళిపోతే, సో ఎస్ఏ 570 గోయింగ్ కన్సర్న్. సో ఈ గోయింగ్ కన్సర్న్ అనే వర్డ్ ని మనం సిపిటి నుంచి వింటున్నామండి. సిపిటి అంటే ఐ మీన్ ఫౌండేషన్. సిఏ ఫౌండేషన్ నుంచి మనం వింటూనే ఉన్నాం గోయింగ్ కన్సర్న్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి. సో ఇట్ ఈస్ అన్ అజంప్షన్, ఇట్ ఈస్ అ ఫండమెంటల్ అజంప్షన్ ఆఫ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. సో ఎవరైనా ఒక బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఆ బుక్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఏమీ చెప్పకపోతే యూజర్స్ అనేటోళ్ళు గోయింగ్ కన్సర్న్ అనేది ఉంది అని అజ్యూమ్ చేసుకోవచ్చు అనేది ఒక ఫండమెంటల్ అజంప్షన్ అని చెప్పి మనం చదువుకుంటూ వస్తున్నాము. సో ఫండమెంటల్ అంటే ఏంటంటే బేసిక్, చాలా ఇంపార్టెంట్ అని అన్ని ఎన్ని వర్డ్స్ అలాంటివి వస్తాయో మీకు వాటన్నిటి ఈ ఫండమెంటల్ అనే దానికి మీరు లింక్ చేసుకోవచ్చు. ఎందుకు సార్ అంత ఫండమెంటల్ ఎందుకు అని అంటే, సో ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆడిట్ చేసి మనం ఇచ్చే ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో వీటిని బేస్ చేసుకొని ఎంతో మంది యూజర్స్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, లేదంటే ఆ కంపెనీ గ్రోత్ ఎలా ఉండబోతుందని చెప్పి అసెస్ చేస్తారు కదా. అదంతా ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని, ఆడిట్ రిపోర్ట్ ని చూసే వాళ్ళు ఒక క్లారిటీకి వస్తారు. దాన్ని బట్టి వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటారు. మరి అలాంటప్పుడు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఇయర్ 1000 కోట్లు టర్న్ ఓవర్, 100 కోట్లు ప్రాఫిట్ చేసింది, అంత బ్రహ్మాండంగా నడుస్తుంది, నెంబర్ వన్ గా ఉంది ఆ ఫీల్డ్ లో అని మనం అంటున్నాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ ఆ కంపెనీ మూతపడిపోతుంది అని చెప్పి మనకు తెలిసినప్పుడు, ఈ కంపెనీ ఇంకా నెక్స్ట్ ఉండబోవట్లేదు అని తెలిస్తేనే కదా యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఓహో అయితే దీన్ని చూడటమే వేస్ట్, ఈ ఇయర్ వరకు చూసి మనం ఏం చేసుకుంటాము, నెక్స్ట్ ఇయర్ ఈ కంపెనీనే ఉండదు, దీంట్లో ఇన్వెస్ట్ చేసి మనకి ఏమొస్తుంది అని చెప్పి వాళ్ళు ఇంకా వద్దు అని డెసిషన్ తీసుకుంటారు కదా అట్లీస్ట్. సో వాళ్ళకి ఆ డెసిషన్ తీసుకోవాలంటే కంపెనీ ఉండబోతోంది, దాని ఫ్యూచర్ ఎంత ఉంది అనేది మినిమం యూజర్స్ కి మనం ఇంటిమేట్ చేయాలి. సో ఇక్కడ ఇంటిమేట్ అసలు ఎందుకు సార్, మరి దానివల్ల ఏమొస్తుంది? ఒకవేళ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఉండి ఒకవేళ మూతపడే సిచ్యువేషన్ ఉన్నా మనం మూతపడట్లేదు, మూతపడబోతోంది అని చెప్పట్లేదు. అలాంటప్పుడు ఎందుకు, దానివల్ల ఏమంత పెద్ద అన్యాయం అక్రమం జరిగిపోతుంది అంటే, మీరే చెప్పండి. ఇప్పుడు ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఉంది, దాంట్లో ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నార్మల్ గా ఎక్కడ చూపిస్తాం మనము? క్యారింగ్ అమౌంట్ చూపిస్తాం. అంటే మీరు కొన్న వాల్యూ, పర్చేస్ చేసిన వాల్యూ, కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చి డిప్రిసియేషన్ తీసేస్తారు, ఏ మెథడ్ యూజ్ చేసుకుంటే ఆ మెథడ్. దాని తర్వాత వచ్చి క్యారింగ్ అమౌంట్ ని మీరు యూజ్ చేస్తారు. నార్మల్ గా బిజినెస్ రన్నింగ్ లో అంటే క్యారింగ్ అమౌంట్ వాల్యూ చూపిస్తాము. ఒకవేళ బిజినెస్ మూత పడబోతోంది అన్నప్పుడు మనం ఏ ఫిగర్స్ చూపిస్తాం అక్కడ? ఎంతైతే అమ్మితే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకొక 1 మంత్ లో మనం ఆ కంపెనీని మూసేస్తున్నాం అన్నప్పుడు, సరే ఇప్పుడు దీన్ని అమ్మితే మనకు ఎంత వస్తది అనే దాన్ని బట్టి ఉన్న అసెట్స్ మొత్తం అమ్మేసి లయబిలిటీస్ మొత్తాన్ని తీర్చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తాం. కాబట్టి మరి అమ్మితే ఎంత వస్తది, ఆ రియలైజబుల్ వాల్యూ ప్రకారం చూపిస్తాం మనం బుక్స్ లో. అప్పుడే అదే ఫెయిర్ వాల్యూ అవుతుంది కదా. మీకు ఆ అసెట్ ని ఇంకా పుట్టు యూజ్ పెట్టుకొని దాన్ని ఇంకా ఫ్యూచర్ లో వాడబోతున్నప్పుడు మీరు క్యారింగ్ అమౌంట్ చూపించారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇంకా వాడబోవట్లేదు, అసలు కంపెనీనే ఉండట్లేదు అన్నప్పుడు దాన్ని అమ్మితే ఎంత వస్తది, ఆ వచ్చిన దాంట్లోంచి మనం పే చేయాల్సిన లయబిలిటీ క్రెడిటర్స్ వాళ్ళందరికీ పే చేసిన తర్వాత మనకి ఎంత మిగులుతుంది, ఆ వాల్యూ చూపిస్తేనే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉన్నట్టు అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ ఫ్యూచరే లేదా కంపెనీకి అన్నప్పుడు మరి ఆ యూజర్స్ యొక్క డెసిషన్ అనేది చేంజ్ అవుతుంది. నేను చెప్పాను కదా, మరి అది మూత మూత పడిపోతుంది ఆ కంపెనీ అన్నప్పుడు వాళ్ళ కంపెనీలో అసలు ఇంకా ఇన్వెస్ట్ చేయరు. అక్కడికి క్లోజింగ్ ఆ చాప్టర్. ఆ కంపెనీ గురించి వాళ్ళు ఆలోచించరు, ఇంక ఇన్వెస్ట్ చేయొద్దు ఈ కంపెనీలో అని అనుకుంటారు. లేదంటే ఎవరైనా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు విత్ డ్రా అవుతారు. మరి వాటన్నిటికీ కంపెనీ ఫ్యూచర్ ఉండబోతోంది, లేదు ఉండబోవట్లేదు అనే విషయం కరెక్ట్ గా చెప్పాలి. ఉంటుంది అన్నప్పుడు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ ఒకవేళ గోయింగ్ కన్సర్న్ గా ఉండబోవట్లేదు అన్నప్పుడు మేనేజ్మెంట్ దాన్ని క్లియర్ గా చెప్పాలి. ఎస్, మన కంపెనీకి ఇలాంటి ఒక కండిషన్ ఎదురైంది, ఈ సమస్య వల్ల మన కంపెనీ ఇంకా మూత వేస్తున్నాము, ఇంకా ఉండదు ఈ కంపెనీ అనే విషయం మీరు చెప్పాలి. మీరేం చెప్పలేదు అంటే అలాంటి కండిషన్ ఏం లేదు అని నేను అజ్యూమ్ చేసుకుంటాను. అందుకని దాన్ని ఫండమెంటల్ అజంప్షన్ అని అంటారు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ లో. తర్వాత అసలు ఈ గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా, ఉండబోతోందా, మూత వేయబోతున్నామా అనేది ఎవరు కనుక్కోవాలండి అంటే మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అది. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం ఎవరి రెస్పాన్సిబిలిటీ? మేనేజ్మెంట్ ఇది. సో మరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా అని అసెస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మేనేజ్మెంట్ దే అవుతుంది. అందువల్ల ఈ రెస్పాన్సిబిలిటీ కూడా మేనేజ్మెంట్ దే అవుతుంది. ఎందుకంటే కంపెనీని రన్ చేస్తుంది వాళ్ళే కదా.
మరి ఫ్యూచర్‌లో రన్ అవ్వబోతోందా లేదా అని వాళ్ళే చెప్పాలి. ఒకవేళ మన ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ క్లియర్‌గా గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా? ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న మన ఇండ్ ఏఎస్‌లో గాని, ఏఎస్‌లో గాని వాటిట్లో క్లియర్‌గా చెప్తున్నామండి. గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా చెక్ చేయాలి అని జెప్పేసి. కానీ ఒకవేళ ఏదన్నా ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ క్లియర్‌గా చెప్పకపోయినా కూడా మేనేజ్‌మెంట్ గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా అని అసెస్ చేయాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్ మీద ఎప్పటికీ ఉంటుంది. సార్ ఓకే సార్ బాగానే ఉంది. గోయింగ్ కన్సర్న్ అంటే ఇంక నడుస్తూ ఉంటది. ఎన్ని ఇయర్స్ నడుస్తదని మనం మినిమమ్ గ్యారంటీ ఇవ్వాలి అంటే మినిమమ్ 12 మంత్స్ అండి. అట్‌లీస్ట్ నెక్స్ట్ 1 ఇయర్ పరిస్థితి గురించి మీరు మాట్లాడాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే మరీ మంచిది. అట్‌లీస్ట్ అంటే మినిమమ్ 12 మంత్స్‌కి వాళ్ళు అసెస్ చేసి చెప్పాలి. రాబోయే 1 ఇయర్‌లో అయితే మూత వేయట్లేదు అని జెప్పేసి. ఇంకా మంచిది ఒకవేళ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అని మనం చూసుకున్నట్టయితే బావుంటుంది. కానీ 10 ఇయర్స్ తర్వాత ఏం జరగబోతోందనేది యాస్ ఆన్ టుడే మనం చెప్పలేం కాబట్టి, ఒక రీజనబుల్ పీరియడ్‌గా కింద కన్సిడర్ చేస్తే ఈ మన స్టాండర్డ్స్ ప్రకారం మినిమమ్ 12 మంత్స్ వరకు మూత పడట్లేదు అని చెప్తే, అప్పుడు మినిమమ్ 12 మంత్స్ పీరియడ్‌ని కవర్ చేసి మూత వేస్తున్నామా లేదా, గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా అనేది మనం చెప్పాలి. మనం అంటే మేనేజ్మెంట్ ఇక్కడ. ఈ ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మనం అంటే మేనేజ్మెంట్‌ని రెఫర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అసలైన మనం ఆడిటర్స్. మరి మన బాధ్యత ఏంటండి? అసలు గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా అని అసెస్‌మెంట్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్‌ది అన్నారు. మరి మన బాధ్యత ఏంటి అంటే, వాడు అసెస్ చేసేటట్టు చూసుకోవడం మన బాధ్యత. చేసుకున్న తర్వాత మరి వాడు గోయింగ్ కన్సర్న్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నాడు. మరి వాడు చెప్తున్నది కరెక్టేనా? కాదా? అన్నది మనం చూడాలి. ఆ కరెక్టా? కాదా? అని మనం డిసైడ్ చేయడానికి సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఒకటి మనం సంపాదించాలి. బై పెర్ఫార్మింగ్ అవర్ ఆడిట్ ప్రొసీజర్స్. సో దాని తర్వాత సరే మనకి ఏంటంటే గోయింగ్ కన్సర్న్ అయితే ఉంది. మనకి ఇబ్బంది ఏం లేదన్నప్పుడు సరే ఇబ్బందేం లేదు కానీ ఏదైనా అన్సర్టెనిటీ ఉందా మరి ఈ అజంప్షన్‌లో? ఒకటి అప్రాప్రియేట్‌నెస్‌ని చెక్ చేయాలి. 2 ఏదన్నా అన్సర్టెనిటీ ఉందా ఈ అజంప్షన్‌లో అనేది మనం చెక్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద ఒక కేస్ స్టడీ ఉందండి. ఆ కేస్ స్టడీ నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఉందండి. ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ మనదుంది. మనం ఒకే ఒక ప్రొడక్ట్ డీల్ చేస్తున్నాము. ప్రొడక్ట్ ఎక్స్. 100% మనం ఎంతైతే మనకు కెపాసిటీ ఉందో 100% ప్రొడ్యూస్ చేస్తున్నాము. మన కస్టమర్స్ అందరూ యూఎస్ఏలోనే ఉన్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఒక రూల్ పెట్టిందండి. మనకు ఇప్పుడు మీకు కరెంట్‌గా ఇప్పుడు నేను ఈ వీడియో అయితే 2025 సెప్టెంబర్‌లో చేస్తున్నాను గదా! సో, ఈ టైంలో మీకు తెలుసు ఇండియా, యూఎస్ రిలేషన్‌షిప్స్ అంత బాగాలేవు. సో, సడెన్‌గా మన గవర్నమెంట్ వచ్చేసి ఇంకా ఇక్కడి నుంచి మనం యూఎస్‌కి ఎవరు ఎక్స్‌పోర్ట్ చేయొద్దు అని చెప్పి ఒక కొత్త రూల్ పెట్టిందనుకోండి. ఇప్పుడు మనకున్న కస్టమర్స్ మొత్తం యూఎస్ఏలోనే ఉన్నారు. యూఎస్ఏకి ఇంక నుంచి మనం ఎక్స్‌పోర్ట్ చేయకూడదు. అలాంటప్పుడు మన కంపెనీకి గోయింగ్ కన్సర్న్ ఉన్నట్టా? లేనట్టా? నార్మల్ కండిషన్స్‌లో అయితే గోయింగ్ కన్సర్న్ మీకు ఇంక మీరు మీ మీ మార్కెట్ మొత్తం యూఎస్‌లోనే ఉంది. యూఎస్‌కి ఇంకా మీరు ఎక్స్‌పోర్ట్ చేయడానికి లేదు కాబట్టి మీ గోయింగ్ కన్సర్న్ ఇంకా లేనట్టే అనేది నార్మల్‌గా అజంప్షన్ మనం తీసుకోవాలి మేనేజ్మెంట్. బట్ ఒకవేళ అటెట మూసేస్తాము. యూఎస్‌ఏ కాకుండా ఇంకొన్ని వెతుకుతాము అన్నట్టుగా ఒక మేనేజ్మెంట్ డిసైడ్ చేసిందనుకోండి. మేనేజ్మెంట్ ఏమైనా ఫోర్‌కాస్ట్ చేసింది. మనం ఒక న్యూ కస్టమర్‌ని వెతుకుతాము అన్నారనుకో. యెస్ న్యూ కస్టమర్ ఈ ప్రొడక్ట్ మనది బానే ఉంది. ఈ ప్రొడక్ట్‌కి ఏం డిమాండ్ ఏం తక్కువ లేదు. అద్భుతంగా కొంటారు. మనం ఎవడికి అమ్మినా కొంటారు అన్నట్టుండి మనం ఒక కొత్త కస్టమర్ వేరే కంట్రీకి ఎక్స్‌పోర్ట్ చేద్దాం అన్నారనుకో. సరే ఎక్స్‌పోర్ట్ చేద్దాం అంటున్నావు. కానీ ఎక్స్‌పోర్ట్ చేయగలమా లేదా అనేది నీకెప్పుడు తెలుస్తుంది? మీరు మార్కెట్‌లోకి వెళ్లి కస్టమర్స్‌ని వెతికి వాళ్ళని కాంటాక్ట్ చేసి, "సార్ మా ప్రొడక్ట్ ఇక నుంచి మీరు మా దగ్గర కొంటారా? మేము మీకు మంచి డిస్కౌంట్ ఇస్తాము. మా దగ్గర ప్రీమియం క్వాలిటీ ఉంది." ఇట్లా నువ్వు వాడిని కన్విన్స్ చేసి ఆ కస్టమర్‌ని తెచ్చే వరకు అది అన్‌సర్టెనిటీనే గదా! దొరుకుతారు అని ఈరోజు చెప్తున్నావు బానే ఉంది. కానీ ఎంత వరకు దొరుకుతారు అనేది గ్రౌండ్ రియాలిటీ అనేది నువ్వు దిగిన తర్వాతే తెలుస్తది. బయట నుంచి చూసి అంత బ్రహ్మాండంగా ఉందనుకున్నాం. దిగిన తర్వాతే లోతు తెలుస్తుంది గాబట్టి, అలాంటి ఒక అన్‌సర్టెనిటీ ఇక్కడున్నప్పుడు, మరి అలాంటి అన్‌సర్టెనిటీ ఈ కేస్‌ని మనం కొత్త కస్టమర్‌ని మనం ఇప్పుడు ఫైండ్ చేస్తాము అంటే, దాంట్లో అన్‌సర్టెనిటీ ఉన్నట్టు. లేదు అలా కాదు. ఇప్పుడేమైంది మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం యూఎస్ఏకి. మనకు ఆల్రెడీ ఇండియాలో గూడా ఘోరంగా మార్కెట్ ఉంది. ఇదే ప్రొడక్ట్ ఎక్స్‌ని డొమెస్టిక్‌లోనూ అమ్ముతున్నారు. ఎక్స్‌పోర్టు చేస్తున్నారు. అందరూ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళు. బట్ మనమేందంటే ఎందుకు మనకు ఆల్రెడీ 100% మనకు ప్రొడ్యూస్ అయినట్టు మనం యూఎస్ఏకి ఎక్స్‌పోర్ట్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. లోకల్‌లో అమ్మే కంటే కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తేనే ప్రాఫిట్ ఉన్నాయి అని మనము డిసైడ్ చేసామండి యూఎస్ఏకెళ్ళాలని. ఇప్పుడు యూఎస్ఏ లేదంటే మనకు డొమెస్టిక్‌లో ఆల్రెడీ మార్కెట్ రెడీగా అవైలబుల్ ఉందనుకోండి. అప్పుడు అన్సర్టెనిటీ లేదు గదా! డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ ఆపేసి ఇక నుంచి మనం ఇండియన్ మార్కెట్‌లోకి జై మేక్ ఇన్ ఇండియా అని జెప్పేసి మనం దాన్ని మన మార్కెట్‌లోకి దాన్ని పుష్ చేసేస్తాము. అలాంటప్పుడు ఇంగ అన్సర్టెనిటీ ఏముంది? ఆల్రెడీ మార్కెట్ ఉంది. ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు. వాడికి కాబట్టి ఇంకోటికి అమ్మడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ కేస్‌లో నో మెటీరియల్ అన్సర్టెనిటీ. మెటీరియల్ అన్సర్టెనిటీ అనే దాన్ని ఇక నుంచి మనం ఈ కీవర్డ్ ఎంయూ అని వాడతానండి ఫర్ షార్ట్ కట్. సో, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో, మెటీరియల్ కొత్త కస్టమర్‌ని ఇప్పుడు పోయి ఫైండ్ చేయాలంటే అన్సర్టెనిటీ ఉన్నట్టు.
ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు. కానీ మనమే ఇప్పటిదాకా వాళ్ళని పట్టించుకోకుండా యూఎస్ కనుక వెళ్ళాము అంటే అన్సర్టనిటీ ఏం లేదు. ఇప్పుడు మనం ఆ కస్టమర్స్ అమ్ముకోవచ్చు. ఇది 2 కేస్ అండి. ఫస్ట్ కేసు గోయింగ్ కన్సర్నే లేదు. లేదు గోయింగ్ కన్సర్న్ మనం చేయొచ్చు. దాంట్లో కానీ మెటీరియల్ అన్సర్టనిటీ ఉందా? మెటీరియల్ అన్సర్టనిటీ లేదా? అనేదాన్ని ఈ కేసెస్‌గా మనం డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆడిటర్‌గా మనం ఏం చేయాలి? మేనేజ్మెంట్ ఏం చేయాలనేది మనం ఇక్కడ చదువుదాం. సో, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి వాళ్ళు వాడిన గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఏదైతే ఉందో అది అప్రాప్రియేటా కాదా? ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ మనకు సడెన్‌గా యూఎస్ఏకి ఎక్స్‌పోర్ట్ బ్యాన్ అయింది. అయినా సరే గోయింగ్ కన్సర్న్ అని అన్నారు. అది అప్రాప్రియేటేనా అంటే అప్రాప్రియేట్ కాదు నార్మల్‌గా అయితే. ఒకవేళ ఆ ప్రొడక్ట్‌ని యూఎస్ వోళ్ళు తప్ప ఎవరు కొన్నట్టయితే అది అప్రాప్రియేట్ కాదు గదా! సో, అలాగా అప్రాప్రియేటా కాదా చెక్ చేయాలి. లేదు ఆ ప్రొడక్ట్ ఇక్కడ కాకుండా ఇంకో కస్టమర్‌ని ఫైండ్ ఔట్ చేద్దాము అన్నప్పుడు మరి అదొక మెటీరియల్ అన్సర్టెనిటీ ఉంది గదా! అలాంటి మెటీరియల్ అన్సర్టెనిటీ ఏమన్నా ఉందా? లేదా? అని జెప్పి నువ్వు ఈ రెండిటి గురించి నువ్వు సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ సంపాదించాలి. బై పెర్ఫార్మింగ్ యువర్ ఆడిట్ ప్రొసీజర్స్. మరి ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలాంటి ఒక కండిషన్ ఇప్పుడు నేను మీకు చెప్పిందైతే పెద్ద కండిషన్ అండి. బ్యాన్ ఆన్ ఎక్స్‌పోర్ట్స్ టు యూఎస్ అని చెప్పేసి మనం చెప్పాం మీకు తెలుస్తది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఆడిట్ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాం గదా! ఈ ఆడిట్ ప్రొసీజర్స్ ఎన్ని పెర్ఫార్మ్ చేసినా గాని, ఒక మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ ఏదైనా ఒక ఫ్రాడ్ గాని, ఎర్రర్ గాని ఏదైతే ఉంటుందో, మనం ఎంత పెర్ఫార్మ్ చేసినా గాని మనకు ఒక్కొక్కసారి తెలియకపోవడానికి అవకాశం ఉందండి. సో, వాటినే మనం ఇన్‌హెరెంట్ లిమిటేషన్స్ అని అంటాము. ఎంత గింజుకున్నా గాని ఒక్కొక్కసారి నువ్వు 100% గ్యారంటీ అయితే ఇవ్వలేవు. సో, అలాంటి ఇన్‌హెరెంట్ లిమిటేషన్ ఏదైతే ఉందో, ఇలాంటి ఫ్యూచర్ ఈవెంట్ ఇప్పుడు ఈ రోజైతే బ్యాన్ లేదండి. యాస్ ఆన్ 31 మార్చ్ మనం మనోళ్ళు ప్రిపేర్ చేసినప్పుడైతే బ్యాన్ ఏం లేదు. సో, గోయింగ్ కన్సర్న్ అని చెప్పి మనకుంది. కానీ నువ్వు ఆడిట్ చేస్తున్నావు. నువ్వు మే మంత్‌లో ఆడిట్ చేస్తున్నావు. ఆ రోజుకి కూడా ఏం బ్యాన్ లేదు. కానీ ఎవడికి తెలుసండి నెక్స్ట్ ఆగస్ట్‌లో గవర్నమెంట్ కొత్త రూల్ తీసుకొస్తదేమో. దాన్ని నువ్వు ఈ రోజే ఎస్టిమేట్ చేయడానికి అవుతదా? గవర్నమెంట్ మేబీ టాక్స్‌లో ఉందని నీకు తెలిసింది. మినిస్టీరియల్ లెవెల్‌లో వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. నీకు తెలుస్తదా? తెలీదు గదా! అదొచ్చే వరకు. సో, అలాంటి ఇన్‌హెరెంట్ లిమిటేషను ఒక ఫ్యూచర్ ఈవెంట్‌ని గెస్ చేయడంలో అనే దాంట్లో ఇలాంటి ఇన్‌హెరెంట్ లిమిటేషన్ ఇంకా ఎక్కువుంటుంది. సో, ఒకవేళ మనమొచ్చేసి మన దాంట్లో మెటీరియల్ అన్సర్టెనిటీ లేదు అని మేనేజ్‌మెంట్ చెప్పినప్పుడు మనకు గూడా ఓకే. నాకు గూడా ఏం కనపడలేదు అన్నంత మాత్రాన అది గోయింగ్ కన్సర్న్ గురించి ఒక ఆడిటర్‌గా మనం గ్యారంటీ ఇచ్చినట్టు అవ్వదు. బికాజ్ the inherent limitations of the audit are more greater in case of identifying the future events that are going to affect the going concern assumption. అది చూడాలి మన ఆడిట్ రెస్పాన్సిబుల్ గా సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తెచ్చుకో. ఒకవేళ నువ్వు తెచ్చుకొని అంత బ్రహ్మాండంగా ఉంది అని చెప్పినా కూడా ఇట్ ఈస్ నో వేర్ గ్యారంటీయింగ్ దట్ కంపెనీ ఇస్ గోయింగ్ టు బి గోయింగ్ కన్సర్న్. సో ఇక్కడ ఏంటంటే మనం ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీని లిమిట్ చేస్తున్నాము డ్యూ టు ఇన్హరెంట్ లిమిటేషన్స్. సో దాని తర్వాత సరే సార్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఉందా? ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఎక్స్‌పోర్ట్ ఆన్ ద బ్యాన్ అని చెప్పారు. మరి ఇలాంటివి ఇదొక్కటేనా? మాకు ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే మీకే కాదండి ఐసీఐ వాడికి కూడా ఇదంటే చాలా ఇష్టము. అసలు మినిమమ్ చదువుకుంటూ బట్టి కొట్టుకుంటూ వస్తున్నాడు. వాడికి మినిమమ్ ఐడియా ఉందా లేదా అసలు ఎలాంటి ఈవెంట్స్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయనే మినిమమ్ ఐడియా స్టూడెంట్‌కి ఉందా లేదా అనేది ఐసీఐ కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే మీరు రేపు పొద్దున ఆడిటర్ అయ్యాక మరి ఇంత ఫండమెంటల్ అజంప్షన్స్ ని కరెక్ట్‌గా చెక్ చేయాలి కదా మీరు వెళ్ళేసి. సో మీకు మినిమమ్ ఐడియా ఉండాలి కదా! సో అందుకనే ఎగ్జామ్‌లో పదే పదే అడిగే క్వెషన్ అండి. The events or conditions that may cast significant doubts on the ability to continue as going concern. సో వీటిని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఒకటి ఫైనాన్షియల్ కండిషన్స్. కంపెనీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది అన్నప్పుడు అలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. 2 ఆపరేటింగ్ వాళ్ళ కస్టమర్స్ గాని లేదంటే వాళ్ళు డైలీ డే టు డే ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నారో అందులో చోటు చేసుకున్న కొన్ని మార్పుల వల్ల గాని ద చేంజెస్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద ఆపరేటింగ్ డే టు డే లైఫ్ ఆఫ్ ద కంపెనీ ఆ కేసెస్ లో గాని లేదా మిగిలినవన్నిటిని అదర్స్ లో పెట్టారు. సో ఇలా 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఒకటే అడగొచ్చు లేదంటే 3 గురించి అడగొచ్చు. మీరు ప్రతి దాని గురించి అట్లీస్ట్ ఒక 4-5 పాయింట్స్ మినిమమ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక 4-6 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి దీని గురించి. సో దీంట్లో ఫైనాన్షియల్ కండిషన్స్ నేను మళ్ళీ మీకు 2 టైప్స్ గా డివైడ్ చేసి 3 టైప్స్ గా డివైడ్ చేశాను. ఒకటి బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఐటమ్స్ ని బట్టి ఎలా చేయొచ్చు. 2 బ్యాలెన్స్ షీట్ లోనే ఉన్న క్యాష్ అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అండి మనకు. క్యాష్ కండిషన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గోయింగ్ కన్సర్న్ అసంప్షన్. అందుకని క్యాష్ అన్ని ఒక సెపరేట్ గా తర్వాత మిగిలినవన్నీ వేరే సెపరేట్ గా చూపించాను. ఇప్పుడు ఒక బ్యాలెన్స్ షీట్ ఐటమ్ గురించి డిస్కస్ చేస్తే నెట్ కరెంట్ పొజిషన్ వచ్చేసి లైబిలిటీ ఉందండి. ఇప్పుడు మన కంపెనీకి నెట్ వర్త్ అని ఉంటుంది కదా! నెట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే నెట్ వర్త్ అనేది వస్తుంది కదా! అలా చూస్తే మీకు నెట్ కరెంట్ లయబిలిటీ పొజిషన్ లో ఉన్నారు. అంటే నెగెటివ్ పొజిషన్ లో ఉన్నారు. ఎప్పుడైనా ఒక కంపెనీకి అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తే అట్‌లీస్ట్ 0 అన్నా ఉండాలి. లేదంటే పాజిటివ్ అన్నా ఉంటే పాజిటివ్ ఉంటే మంచిది. లేదు కాదు అంటే అట్‌లీస్ట్ 0లో ఉండాలి గానీ, నీకు అసెట్స్ కంటే లయబిలిటీస్ ఎక్కువున్నాయి. నీ కరెంట్ లయబిలిటీస్ అన్న పొజిషన్ ఉంటే, నీ కంపెనీ పరిస్థితి బాలేదు. దీన్ని మనం కరెంట్ రేషియో అని చెప్పేసి మనం
ఈ సీఏ ఇంటర్‌లో గూడా మనం ఎఫ్ఎంలో చదువుతాం కరెంట్ రేషియో. కరెంట్ రేషియో ఎప్పుడు గూడాను పాజిటివ్‌గా ఉండాలి. దాన్నే ఇక్కడ చెప్తున్నాము. కీ ఫైనాన్షియల్ రేషియోస్. ఈ కీ ఫైనాన్షియల్ రేషియోస్ ఏమేమొస్తాయి? కరెంట్ రేషియో గావచ్చు, డెట్ ఈక్విటీ రేషియో గావచ్చు, లేదంటే లిక్విడిటీ రేషియో గావచ్చు. సో, ఇలాంటి కీ రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అడ్వర్స్‌గా ఉన్నాయి. ఇక్కడ లయబిలిటీ అంటే గూడా నెగెటివ్ వర్డే. అడ్వర్స్‌గా ఉందంటే నెగెటివ్ వర్డే. దాని తర్వాత డిటోరియేషన్ అంటే ఇది గూడా నెగెటివ్ వర్డే. సో, ఇలాంటి ఫైనాన్షియల్ కండిషన్స్‌లో నెగెటివ్. అసెట్స్ ఏమన్నా వాల్యూ ఉంటే మీరు 100,00,00,000 అని చెప్పి ఒక అసెట్ వాల్యూ అనుకుంటున్నారు. డ్యూ టు ద టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ ఇప్పుడు ఆ అసెట్ అబ్సొల్యూట్ అయిపోయింది. దానికి ₹1,00,00,000 కూడా ఎవడు కొనడు. మీ దగ్గర పనిచేస్తున్న మేజర్ అసెట్ అదే. అది అబ్సొల్యూట్ అయిపోయింది. దాని వాల్యూ ఘోరంగా పడిపోయింది ఓవర్‌నైట్. సో, అలాంటిదేమైనా జరిగితే మరి మీకు ఏదైతే 100,00,00,000 ఉందో మీకు 100,00,00,000 అసెట్ మొత్తం పోయింది. ఇంక కంపెనీ మూత మూత వేసే పరిస్థితొచ్చింది. కొత్త మెషిన్ కొనాలంటే మళ్ళీ 100,00,00,000 కావాలి. మీరు దీన్ని అమ్మి దాన్ని రీప్లేస్ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు. సో, అలాంటి కండిషన్ ఏమన్నా ఉన్నా, లేదంటే మనకు డబ్బులు ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో క్రెడిటర్స్ వాళ్ళు సడెన్‌గా వచ్చేసి మేము మీకు ఇక నుంచి డబ్బులు ఇవ్వము అన్నారు. వాడు డబ్బులు ఇవ్వనంటే నా గోయింగ్ కన్సర్న్ ఎలా ఎఫెక్ట్ అవుతుందండి అని మీరు అడిగితే మీరే చెప్పండి. ఎవడైనా ఒకడు ఇంకొకడికి డబ్బులు ఇస్తున్నాడు అంటే వాడు వెనక్కి తిరిగి ఇస్తాడు అనే నమ్మకం ఉంటేనే కదా ఇస్తాడు. సో, ఇప్పుడు ఒక క్రెడిటర్ వచ్చేసి వాడి సపోర్ట్‌ని విత్‌డ్రా చేసుకున్నాడు. అంటే ఏంటి? వాడికి ఏదో కనపడింది. ఈ కంపెనీకి ఫ్యూచర్ లేదనో, లేకపోతే వీడు ఇంకా కట్టలేడనో వాడికి ఏదో కనపడింది. అది కనపడడం వల్లే వాడి సపోర్ట్‌ని విత్‌డ్రా చేశాడు అంటే, సో, నీ కంపెనీ కూడా ఏదో తేడా పొజిషన్‌లో ఉంది. ఏదో రిస్క్‌లో ఉంది. సో, గోయింగ్ కన్సర్న్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, అలాంటి ఒక కండిషన్ అది. ఒక క్రెడిటర్ విత్‌డ్రా చేశాడంటే. దాని తర్వాత క్యాష్ వరకొస్తే నెగెటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్. మీరు క్యాష్ ఫ్లో ఏదైతే ఉందో, మీరు సేల్స్ చేస్తున్నారు. దాని నుంచి మీకు క్యాష్ సేల్స్ ఉంటాయి. క్రెడిట్ సేల్స్ ఉంటాయి. సో, మీకొచ్చే డెటార్స్ మీరు పే చేసిన రా మెటీరియల్‌కి మీరు క్రెడిట్ మీద తెచ్చుకున్నోళ్ళను, వీళ్ళ నుంచి వీళ్ళని తీసేస్తే మీకు డబ్బులు మిగలకపోగా మీకే నెగెటివ్ అని అంటే, మీ పాకెట్‌లోంచి రా మెటీరియల్ కొని మీరు సేల్ చేస్తున్నారు. సేల్ చేసింది మొత్తం డెటార్స్ క్రెడిట్ సేల్స్ చేస్తున్నారు. సో, మీకు మొత్తం డెటార్సే వస్తున్నారు. సో, మీరు కంపెనీ డే టు డే లైఫ్ ఎలా రన్ చేస్తారండి? జీతాలివ్వాలిగా ఎంప్లాయీస్‌కి, రెంట్ కట్టాలిగా ఆ ఫ్యాక్టరీకి. మెషిన్‌లకి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ చేయించాలి గదా! మరి అవన్నీ లేవు. మీరు నెగెటివ్‌లో రన్ అవుతున్నారు. మరి డే టు డే ఆపరేషన్ మీద ఎఫెక్ట్ అయిపోతది మీ క్యాష్ ఫ్లో లేకపోవడం వల్ల. మరి అలాంటప్పుడు మీరు గోయింగ్ కన్సర్న్ అని ఎలా తీసుకుంటాము? సరే నా దగ్గర డబ్బులు లేవండి నేను బయట నుంచి తెస్తానంటే ఇక్కడేమో క్రెడిటర్స్ కూడా డబ్బులు మేము సపోర్ట్ ఇవ్వము. మీకు డబ్బులు ఇవ్వము అన్నారు మేజర్ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో. అలాంటి కేసెస్. లేదంటే మీరు ఆల్రెడీ అప్పు తీసుకున్నారు గదా! ఇక్కడ విత్‌డ్రా సపోర్ట్ బై ద క్రెడిటర్స్ అని చదివాం గదా! ఎందుకు విత్‌డ్రా చేసారంటే మేబీ వాడికి ఆన్ ద టైమ్ ఆ డ్యూ డేట్ ఏదైతే ఉందో వాడికి కట్టాల్సిన ఈఎంఐ ఏదైతే ఉందో మీరు కట్టట్లేదు వాడికి. అందుకనే వాడు సపోర్ట్ విత్‌డ్రా చేసుకున్నాడు. సో, ఇది కూడా ఒక ఫైనాన్షియల్ కండిషన్. మీరు టైమ్‌కి మీరు తీసుకున్న అప్పుకి ఈఎంఐ కట్టట్లేదు. ఎందుకు కట్టట్లేదంటే మీ దగ్గర నెగెటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. సో, దాని తర్వాత వాడు మీరు ఒకప్పుడు క్రెడిట్ ఇచ్చేవాడు వాడు మీకు. ఇప్పుడేమైందంటే మీకు నేను క్రెడిట్‌లో మీకు సేల్ చేయను. నువ్వు నాకింక డబ్బులు కట్టి మెటీరియల్ తీసుకో అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే మేబీ వాడి పర్సనల్ రీజన్ అయ్యుండొచ్చు. వీడికి క్రెడిట్ ఇస్తే వీడు నాకు ఎనక్కి కడతాడో కట్టడో. ఇక్కడ ఇది కూడా మీకు ఒక రకంగా ఇదే అండి. ఇక్కడ క్రెడిటర్‌కి లింక్ అయ్యి 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు డైరెక్ట్‌గా సపోర్ట్ విత్‌డ్రా చేశారు. ఎలా విత్‌డ్రా చేశారు సార్ అంటే మేబీ రా మెటీరియల్ వచ్చేసి ఇక నుంచి నువ్వు క్రెడిట్‌లో నీకు అమ్మను. నువ్వు క్యాష్ పే చేసేయి. ఏ లాట్‌కి ఆ లాట్ క్యాష్ పే చేస్తే అమ్ముతాను అంటున్నాడు. ఎందుకు అలా చేశాడంటే మీరు ఆన్ టైమ్ పే చేయలేదేమో వాడికి. ఈ డ్యూ డేట్ వాడు ఆల్రెడీ రా మెటీరియల్ మీ క్రెడిట్ మీద ఇచ్చినప్పుడు మీరు డ్యూ డేట్‌లో పే చేయలేదు. సో, ఈ క్రెడిటర్‌కి సంబంధించి 3 పాయింట్స్ ఉన్నాయండి. మీరు ఇలా చూసుకుంటే ఈజీగా గుర్తుంటాయి మీకు. బ్యాలెన్స్ షీట్‌కి సంబంధించి లయబిలిటీస్, ఫైనాన్షియల్ రేషియోస్, అసెట్స్, క్యాష్ ఇక్కడ 4 పాయింట్లు. ఇక్కడ మీకు 7 పాయింట్స్ ఈజీగా గుర్తుండిపోతాయి గదా! అలా లింక్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత మీరు డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నారు గానీ, దాన్ని పే చేయట్లేదు. అరియర్స్ ఉన్నాయి. లేదంటే ప్రతి ఇయర్ గత 25 సంవత్సరాలుగా మీరు ఎవ్రీ ఇయర్ డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నోళ్ళు, గత 3 సంవత్సరాలుగా మీరు డివిడెండ్ పే చేయట్లేదు. డిక్లేర్ చేయట్లేదు. డిస్కంటిన్యూ చేశారు డివిడెండ్ ఇవ్వడం. ఎందుకు? ఎందుకంటే మీ దగ్గర నెగెటివ్ ఉంది. మీరు పే చేయడానికి మీ దగ్గర డబ్బులే లేవే. లేదంటే మీరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదేమో, ప్రాఫిట్స్ చేయట్లేదేమో. ఎప్పుడు డివిడెండ్ ఇచ్చేవాడు సడెన్‌గా డివిడెండ్ ఆపాడు అంటే యూజర్‌కి ఏమని అనిపిస్తదంటే, ఇగ వీడేమన్నా మూసేసే పరిస్థితికొచ్చాడేమో. ఆడి దగ్గర ఏం లేదురా ఊరికే నడుపుతున్నాడు గానీ లోపలంతా డొల్ల అనే సిట్యుయేషన్‌కొచ్చాడేమో. సో, ఇదొక కండిషన్. నెక్స్ట్ వచ్చేసి మీరు లాంగ్ టర్మ్ అసెట్ కోసం షార్ట్ టర్మ్ బారోయింగ్స్ తీసుకుంటున్నారండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ అసెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరేం చేస్తున్నారంటే మీకు ఓకే అని చెప్పి మీరే ఒక అసెట్ బిల్డ్ చేస్తున్నారు. మేబీ ఒక రోడ్డేసుకుంటున్నారండి. మీ ఫ్యాక్టరీ ఎక్కడో ఉంది. మీ మార్కెట్ వరకు ఈ మార్కెట్ లొకేషన్ కస్టమర్ ఎవడైనా ఉన్నా అక్కడికి ఒక రోడ్డేసుకుంటున్నారు. ఈ రోడ్ వేయడానికి లేదంటే ఒక రైల్వే రూట్ ఏసుకుంటున్నారనుకో. రైల్ రూట్ అయితే ఎక్కువ కాస్ట్‌లీ లాంగ్ టర్మ్ ఉంటుంది. సో, దాని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఒక రైలు వేయడానికి మీకు ఎంతో డబ్బులు అవసరమైతే ఇది పుట్ టు యూజ్ రావడానికి చాలా టైం పడతదండి.
కానీ ఈ అసెట్ బిల్డ్ చేయడానికి మీరు షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకున్నారనుకో, ఇది మీ రైల్వే లైన్ వేయడానికే మీకు 5-10 ఇయర్స్ పడతది. మీరు 1 ఇయర్‌లో రీపే చేసే లోన్ తీసుకొనొచ్చారనుకో, అంటే మీకు అర్థమేందంటే, మీరు ఇంత పెద్ద అసెట్‌ని బిల్డ్ చేయడానికి మీకు బయట లాంగ్ టర్మ్ లోన్ ఎవడు ఇవ్వట్లేదు. మీరు ఫోర్స్‌ఫుల్‌గా షార్ట్ టర్మ్‌లో లోన్స్ తీసుకొనొచ్చి లాంగ్ టర్మ్‌తో చేస్తే, మరి 1 ఇయర్ తర్వాత వీడికి ఎలా పే చేస్తారు? మళ్ళీ ఇంకొకరి దగ్గర నుంచి లోన్ తెచ్చి వీడికి పే చేస్తారు. అట్లా రొటేషన్ చేస్తారు తప్ప, మీ దగ్గర మీ ఫైనాన్షియల్ కండిషన్ ఒక లాంగ్ టర్మ్ అసెట్ బిల్డ్ చేయడానికి గాని, లేదంటే దాన్ని బిల్డ్ చేయడానికి బయట నుంచి తెచ్చుకునే సపోర్ట్ గాని మీ దగ్గర ప్రాపర్‌గా లేదు. సో, అలాంటప్పుడు గూడా ఇవన్నీ ఫైనాన్షియల్ ఈ కండిషన్స్ అన్ని, ఇలాంటి కండిషన్స్ అన్ని ఒక కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి అంత సరిగా లేదు అని చెప్పేటువంటి కండిషన్స్. సో, ఇలాంటివేమన్నా ఉంటే ఒక ఆడిటర్‌గా మీరు, ఓహో! కంపెనీ కొంచెం తేడా పొజిషన్‌లో ఉంది. అయినా సరే వీడు గోయింగ్ కన్సర్న్ అని చెప్తున్నాడు. దీన్ని మనం చూడాలి. ఇది ఇంత క్లియర్ కట్‌గా లేదు అని చెప్పి మీరు దీని మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ కిందకొస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ పరిస్థితి. ఇందాక నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ గూడా ఆపరేటింగ్ డిఫికల్టీ కిందకే వస్తదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి మేనేజ్‌మెంటే మేబీ ఇంకొద్దులే ఆపేద్దాం అనుకుంటుందేమో. ఎంటిటీనే లిక్విడేట్ చేద్దాం అనుకుంటుందో, లేదంటే ఒక మేజర్ ఆపరేషన్స్ ఏదైతే ఉందో, ఒక సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఆ సెగ్మెంట్‌ని ఆపేయాలనుకుంటుందేమో. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను. ఒక ప్రొడక్ట్ ఎక్స్ అని ఉంది. యూఎస్ఏకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం అన్నాము. దీని నుంచే మన కంపెనీకి యొక్క 90% రన్నింగ్ దీని నుంచి నడుస్తుంది. ఇది కాకుండా వై అని చెప్పి ఇంకో ప్రొడక్ట్ కూడా ఉంది. అది లోకల్‌లో మనం అమ్ముతున్నాం. ఇదొక 10% ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ప్రకారం ఎక్స్ అనేది సీజ్ అయిపోయిందండి మనకు. దానికి యూఎస్‌లో తప్ప ఎక్కడా మార్కెట్ లేదు. అలాంటి ఒక కండిషన్ ఉన్నప్పుడు ఈ బ్యాన్ చేశాడని చెప్పి మేనేజ్‌మెంటే దీన్ని ఆపేద్దాము అనుకుంటున్నప్పుడు 90% రెవెన్యూ ఇచ్చేదాన్ని మీరు ఆపుతున్నప్పుడు ఇంక మిగతా ఏం రన్ చేస్తారు మీరు? అంతే గదా! సో, లేదంటే ఇది ఆగిపోయిందని చెప్పి దీన్నే కాదు వాడే మేనేజ్‌మెంటే డిసైడ్ చేసుకొని ఇంక 90% ఇక్కడే పోయిన తర్వాత ఈ 10% మటుకు పెట్టుకొని ఏం చేస్తాం? మొత్తం లిక్విడేట్ చేసి పారదోబ్బుదాం అని చెప్పి అనుకుంటే ఒకవేళ మేనేజ్‌మెంట్. సో, ఆపరేటింగ్‌లో మేనేజ్‌మెంట్‌లోనే డిసైడ్ చేసుకున్నారు. సో, ఇట్స్ ఏ క్లియర్ కట్ ఇండికేషన్ ఇలాంటిది ఒకటి ఉంది అని తెలిసి కూడా వాళ్ళు గోయింగ్ కన్సర్న్స్ ఇస్తే ఆడిటర్‌గా మీరు దాన్ని చూడాలి. అదేంటంటే మీకు 90% వచ్చేదాన్ని మీకు ఇప్పుడు లేకుండా పోయింది. మీరే సీజ్ చేస్తున్నారు. అయినా గాని గోయింగ్ కన్సర్న్ అని మీరు ఎలా చెప్తున్నారని వెళ్లి మేనేజ్‌మెంట్‌ని మీరు క్వెషన్ చేయాలి. సెకండ్ వచ్చేసి లాస్ ఆఫ్ కేఎంపీ వితౌట్ రీప్లేస్‌మెంట్. ఇక్కడ మీరు చూస్తే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మనకు రన్ అవుతుంది కదా! 'బిగ్ బాస్' షో ఉంది. మనకి ఇనీషియల్‌గా 'బిగ్ బాస్' పెట్టినప్పుడు ఎన్టీఆర్ వచ్చారండి హోస్ట్‌గా. సో, ఆయన వస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత నాని వచ్చారు. ఇప్పుడు నాగార్జున గారు కంటిన్యూ అవుతున్నారు. అది పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు. సపోజ్ నాగార్జున గారికి ఈ 'బిగ్ బాస్' నుంచి ఆయన ఏదో బిజీ షెడ్యూల్‌లో ఉండి ఇక నుంచి నేను 'బిగ్ బాస్' చేయలేను. నేనిక వద్దనుకుంటున్నాను అని చెప్పారండి. సో, ఇలాంటి నాగార్జున గారు ఎళ్ళిపోతే మీ దగ్గర రీప్లేస్‌మెంట్ లేదనుకో. మీరు ఆ 'బిగ్ బాస్' షోని రన్ చేయగలుగుతారా? నాగార్జున గారిలాగా అంత ఎంటర్‌టైనింగ్‌గా దాన్ని హోస్ట్ చేసేంత కెపాసిటీ ఉన్న ఒక రీప్లేస్‌మెంట్ మీకు దొరకలేదు అంటే, మీ 'బిగ్ బాస్' షో క్లోజ్ అవుతుంది. మీ ఛానెల్‌ని అందరూ చూసేదే 'బిగ్ బాస్' షో కోసం. ఇంకా అలాంటప్పుడు అలాంటి ఒక పర్సన్‌ని మీరు పోగొట్టుకున్నారు. ఇక మీరేం రన్ చేస్తారు? సో, అలాంటి ఒక సిట్యుయేషన్ జస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు గుర్తుండడం కోసం, అర్థం అవ్వడం కోసం ఇలా చెప్తున్నాను. ఈ కీ మేనేజర్ పర్సన్‌ని రీప్లేస్‌మెంట్ లేదు. కానీ వాళ్ళని మనం కోల్పోయాము. తర్వాత మార్కెట్ కండిషన్స్. మేబీ ఒక మార్కెట్‌నే లూజ్ అయ్యారు. ఇక్కడ చెప్పాను కదా! యూఎస్. ఇప్పుడు ఒక మేజర్ మార్కెట్ లేదంటే ద ఓన్లీ మార్కెట్ లేదంటే ఒక కీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పోగొట్టుకున్నారు. ఇంక మీరు ఎవరికి అమ్ముతారు? యూఎస్‌కి మీరు ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేయడానికి లేదు. సో, మార్కెట్ పోయింది మీది. లేదంటే మీకు మీ దగ్గరున్న ప్రొడక్ట్స్ మొత్తం ఏ లిమిటెడ్ అనేవాడే కొంటున్నాడు. ఆ ఏ లిమిటెడ్ అనేవాడు వాడు కంపెనీని మూసేసి ఎళ్ళిపోయాడు. మీ ప్రొడక్ట్ మళ్ళీ ఇంకోడు ఎవడు కొంటాడు? కొంటాడో లేదో, మళ్ళీ మీరు దానికి అంత ఎఫర్ట్స్ పెట్టాలి. దొరుకుతాడో లేదో అంత అన్‌సర్టెనిటీ ఉన్నప్పుడు మీరు ఎలా ఇచ్చారు గోయింగ్ కన్సర్న్ అజంప్షన్? అర్థమవుతుందా? అలాగే ఇక్కడ కస్టమర్స్ గురించి మాట్లాడితే, ఇక్కడికొచ్చేసరికి సప్లయర్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా! ఇక్కడ ఈ పైన ఫినాన్షియల్ దాంట్లో సప్లయర్ క్రెడిట్ నుంచి క్యాష్ ఆన్ డెలివరీకొచ్చాడని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ క్రెడిట్ కాదు, క్యాష్ కాదు అసలు నేను నీకు సప్లయే చేయను. నేనే మా మా మానేశానిక. ఇక నువ్వు నాకు వేరే సప్లయర్‌ని ఎతుక్కో అని చెప్పి మనకు డైలీ రా మెటీరియల్ సప్లై చేసేవాడు చెప్పాడు. లేదంటే ఒక ఫ్రాంచైజ్ మీరు రిలయన్స్ గాని, డీమార్ట్ గాని మీదేదైతే ఉందో మీరు ఫ్రాంచైజ్ తీసుకొని ఒక స్టోర్ పెట్టుకున్నారు అద్భుతంగా నడుస్తుంది. ఇప్పుడు డీమార్ట్ వాడొచ్చి ఇక నుంచి ఎవరికీ ఫ్రాంచైజ్‌లు ఇవ్వమండి అందరికి క్యాన్సిల్ చేసేస్తున్నాము. మేమే ఓన్‌గా స్టోర్స్ పెట్టుకుంటాం అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇక మీదేం నడుస్తుంది మీ బిజినెస్? అర్థమవుతుందా? మీ ఫ్రాంచైజ్ లూజ్ అయిపోయింది. లేదంటే మీకు రా మెటీరియల్ సప్లై చేసేవాడు ఆగిపోయాడు. సో, మీరింక ఆపరేట్ చేయడానికే లేదు. సో, అలాంటి కండిషన్. లేదంటే సపోజ్ సడెన్‌గా మీదంతా బానే నడుస్తుందండి. డీమార్ట్ పెట్టుకున్నారు మీరు. అంతా బ్రహ్మాండంగా ఉంది. నడుస్తుంది. బానే ఉంది. అంతా ఓకే. మీది నడుస్తున్న టైంలో మీకొక కాంపిటీటర్ వచ్చారండి. వాల్‌మార్ట్ వాడొచ్చాడు. పక్కనే పెట్టాడు. డీమార్ట్ కంటే కూడా 50% డిస్కౌంట్ ఇస్తా నేను అంటున్నాడు వాడు. డీమార్టే 50% డిస్కౌంట్ ఇస్తది ఆల్రెడీ అప్రాక్సిమేట్‌లీ 1+1 అని. వీడు నేనింకా ఎక్స్‌ట్రా 50% ఇస్తాను దాని మీద కంటే అని చెప్తున్నాడు. సో, అలాంటి ఒక హైలీ సక్సెస్‌ఫుల్ కాంపిటీటర్ వీడొచ్చాడు.
మరి వీడిస్తే వీడికేం మిగులుతది? వీడు వెళ్ళిపోతాడంటే కాదు, వాడు సక్సెస్‌ఫుల్, వాడు ఏదో స్ట్రాటజీ‌తో వచ్చాడు. అలాంటి ఒక హైలీ సక్సెస్‌ఫుల్ కాంపిటీటర్ వచ్చి నీ మార్కెట్ మొత్తం పోయింది. ఇంక నువ్వు గోయింగ్ కన్సర్న్‌గా ఉండడానికి అవకాశం లేదు. లేదు అంటే నీ ఫ్యాక్టరీలో లేబర్ ఏదైతే ఉందో వాళ్ళు స్ట్రైక్ చేశారు. లేదంటే ఇంక మేము పని చేయమన్నారు. అలాంటి ఒక కండిషన్ వల్ల లేబర్ యూనియన్స్ తోటి వాళ్ళేమో జీతాలు పెంచమని గొడవ చేస్తున్నారు. నువ్వేమో ఆల్రెడీ నెగెటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్‌లో ఉన్నావు. ఇక్కడ పైన చదువుకున్నాం కదా! ఈ నెగెటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్‌లో ఉన్నావు. వీళ్ళేమో మాకు జీతాలు పెంచాలి, మాకు సొంతంగా ఇల్లులు కట్టియాలని అడుగుతున్నారు. సో, ఆ యొక్క రిజాల్వ్ అవ్వకపోవడం వల్ల లేబర్ ఇష్యూ మొత్తం ఫ్యాక్టరీనే క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చుండొచ్చు. లేదంటే సప్లయర్ పోలేదు. కానీ సప్లయరే షార్టేజ్ వచ్చింది. మేబీ ఇప్పుడు మనం కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. కార్స్‌లో మైక్రో ప్రాసెసర్ అని చెప్పేసి మైక్రో చిప్స్ అని ఉంటాయి కొన్ని. సో, అవి మనం వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటాము. ఆ కంట్రీకి మనకి రిలేషన్స్ దెబ్బతినడం వల్ల షార్టేజ్ వచ్చింది. ఇప్పుడు మనం చైనా, కొరియా, ఆస్ట్రేలియా ఇలా 3 కంట్రీస్ నుంచి మనం రా మెటీరియల్ సప్లై చేసుకుంటున్నాం. చైనా నుంచే మనం 90% సప్లై చేస్తాము. దీని నుంచి 5%, దీని నుంచి 5%. ఇప్పుడు చైనా వాడు నేను మీకు ఎక్స్‌పోర్ట్ చేయను దొబ్బేయండి అన్నాడు. సో, ఇప్పుడు మీకు ఇంకా 10% ఉంది. కానీ షార్టేజ్ అయితే వచ్చింది కదా! సో, ఈ 10%తో ఎంతని నువ్వు ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తావు? సో, షార్టేజ్ వచ్చింది నీకు. సో, ఇవన్నీ లింక్ ఇక్కడ చూడండి. సప్లై షార్టేజెస్, లాస్ ఆఫ్ ఎ సప్లయర్ 2కి సేమ్ థింగ్సే. తర్వాత లాస్ ఆఫ్ మేజర్ మార్కెట్ బికాస్ ఆఫ్ ఎ అరైవల్ ఆఫ్ హైలీ సక్సెస్‌ఫుల్ కాంపిటీటర్. సో, వీటన్నిటి కారణంగా ఎంటిటీ ఇట్‌సెల్ఫ్ డిసైడెడ్ టు సీజ్ ద ఆపరేషన్స్. సో, ఇలా ఒకదానికొకటి లింక్ చేసుకుంటే, ఒక కథలాగా మీరు పెట్టుకుంటే మీకే గుర్తుండిపోతదండి. ఓకేనా? సో, ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్, ఒకటి డీమార్ట్ గురించి చెప్పాను. డీమార్ట్ సప్లయర్ గురించి చెప్పాను. వాల్‌మార్ట్ కాంపిటీటర్ వచ్చాడని చెప్పాను. లేదంటే యూఎస్‌లో మార్కెట్ పోయిందని చెప్పాను. లేదంటే బిగ్ బాస్ షో ఒకటి చెప్పాను. సో, ఇలా నేను మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీకు వీలైతే అన్నిటిని ఒకే ఎగ్జాంపుల్ లింక్ చేసుకుంటే ఇంకా బెటర్‌గా గుర్తుంటుంది మీకు. సో, తర్వాతొచ్చేసి మీరు ఇంకా మిగతావి ఫైనాన్షియల్ చూసాము, ఆపరేటింగ్ చూసాము. ఇప్పుడు అదర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మా ఒక ఒక స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంది, లేదంటే ఒక రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంది, దాన్ని మీరు కంప్లై చేయకపోవడం వల్ల మీ కంపెనీ మూతపడే సిట్యుయేషన్ ఒకటొచ్చిందేమో అనుకోండి. మేబీ మీరు ఒక పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్ లా గావచ్చు, లేదంటే ఒక పర్టిక్యులర్ లేబర్ లా గావచ్చు. దాన్ని మీరు కంప్లై అవ్వకపోవడం వల్ల మీ కంపెనీ మీద పడబోయే పెనాల్టీ ఎంత హై ఉందంటే, ఆనమ్మ ఆ దెబ్బకి మీరసలు సారీ ఆ వర్డ్ వచ్చినందుకు కొంచెం ఫ్రెండ్లీగా అలా చెప్పుకుంటూ క్రమంలో వచ్చేసింది. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. సో, ఈ పెనాల్టీ ఎంత హెవీ అమౌంట్ పడబోతుందంటే, దాని దెబ్బకి దరిదాపుల్లో గూడా మీరెవరు కోలుకోలేరండి. ఆ కంపెనీ ఇంకా ఆ పెనాల్టీ కట్టాలంటే ఇంకో 15 సంవత్సరాలు వాటి ప్రాఫిట్స్‌ని మర్చిపోతే తప్ప అంత పెనాల్టీ ఉండదు. లేదంటే దాదాపు వాళ్ళు మొత్తం ఇప్పటిదాకా అక్యుములేట్ చేసిందే 100,00,00,000 ఉంటే వాళ్ళ దగ్గర రిజర్వ్స్, పెనాల్టీ 1,000,00,00,000 పడింది. ఇంకెక్కడి నుంచి కడతారండి? అన్నీ మూసేసుకొని ఎళ్ళిపోవడం తప్ప వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు గదా! సో, అలానే అలాంటిదేదన్నా ఒకటి జరిగిపోయినట్టు గాని, లేదంటే ఆ జరిగిన దాని మీద ఏదన్నా ఒక కేస్ నడుస్తూ ఉంది. ఆ కేస్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలీదు. కేస్ ఓడిపోతే 1000,00,00,000 కట్టాల్సి రావచ్చు. అలాంటిదేదన్నా పెండింగ్ మీరు నాన్ కంప్లై అయ్యారు అని క్లియర్‌గా ఏదన్నా ఒకటున్నా, ఆ నాన్ కంప్లై‌కి సంబంధించి ఏదన్నా కోర్ట్‌లో పెండింగ్ ఉన్నా, లేదంటే మీరు కంప్లై అవుతూనే ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడే సడెన్‌గా వచ్చేసి వాడి పాలిసీ మార్చేసాడు. సో, ఎలా అంటే ఇప్పుడు మీరు టొబాకో ఉంది. టొబాకో గురించి మీరు వచ్చేసి లేదు సిగరెట్ మొత్తం బ్యాను, ఆల్కహాల్ మొత్తం బ్యాన్ అని జెప్పి గవర్నమెంటే మద్యపాన నిషేధం అని జెప్పేసి తెచ్చేసింది కొత్త రూల్. మీరు చేస్తుంది మద్యపానం బిజినెస్. ఇంకేంటి పరిస్థితి? ఏం చేయలేరు గదా! ఇంక అయిపోయింది. మీరన్నిటిని బానే కంప్లై అవుతున్నారు. కానీ వాళ్ళే రూల్స్ మార్చేసారు. కొత్త రూల్ వచ్చింది. అసలింక ఎవడు మ్యానుఫ్యాక్చర్ చేయడానికే లేదు అని. లేదు అంటే మీ ఏదన్నా ఒక పెద్ద సునామీనే వచ్చేసింది. క్యాటాస్ట్రోఫ్ అంటే విపత్తు అన్న మీనింగ్ వస్తుంది. డిజాస్టర్ అనేది నార్మల్ వర్డ్. క్యాటాస్ట్రోఫ్ అనేది ఇంకా హెవీ అన్నట్టు వస్తదనమాట. డిజాస్టర్ జరిగితే కోలుకుంటాము. క్యాటాస్ట్రోఫ్ జరిగితే అసలు కోలుకోము. ఇలాంటి భయంకరమైన విపత్తు అన్న మీనింగ్ వస్తుంది క్యాటాస్ట్రోఫీ అంటే. సో, ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో ఈ వర్డ్ పడాలి. సో, అలాంటి ఒక సునామీ లెవెల్ కాకుండా ఇంకా పెద్దది ఏదైనా వచ్చేసి మరి 2020 యుగాంతం అని ఒక మూవీ ఉంది. ఆ లెవెల్‌లో ఒక పెద్ద క్యాటాస్ట్రోఫ్ ఏదైనా జరిగింది. కానీ అది జరిగినందుకు కంపెనీకి అన్ని దాని ఆస్తులు, అసెట్స్ మొత్తం పోతాయి గదా! ఫ్యాక్టరీలో. మరి వాటన్నిటికి మీరు ఇన్స్యూరెన్స్ తీసుకోలేదు. లేదంటే తీసుకున్న ఇన్స్యూరెన్స్ సరిపోదు. మీరు మళ్ళీ రీప్లేస్ చేయడానికి వాటన్నిటిని. అలాంటి సిట్యుయేషన్‌లో కంపెనీకి ఇంకా గోయింగ్ కన్సర్న్ అనే ఛాన్సే లేదు. మొత్తం పాడైపోయింది. నేనేమో రీప్లేస్ చేద్దామంటే ఇన్స్యూరెన్స్ లేదు. ఇన్స్యూరెన్స్ ఉన్నా గాని 1000,00,00,000 లాస్ అయితే నువ్వు 10,00,00,000కి ఇన్స్యూరెన్స్ తీసుకున్నావు. అంత అండర్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నావు. అన్‌ఇన్ష్యూర్డ్ ఆర్ అండర్ ఇన్ష్యూర్డ్ క్యాటాస్ట్రోఫీస్. సో, ఇలాంటి కండిషన్స్ ఈ ఈవెంట్స్‌లో ఏమున్నా గాని, ఇలాంటివేమన్నా జరిగి ఉంటే, గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ దెబ్బతినిందని ఒక ఆడిటర్‌గా నీ బుద్ధి, బుర్ర వాడి నువ్వు అర్థం జేసుకో. ఒకవేళ మేనేజ్‌మెంట్ అలాంటియేం కాదండి మనం వచ్చేద్దాం మళ్ళీ లేపేద్దాం మొత్తం బిల్డింగ్ మొత్తం మళ్ళీ లేపేద్దాం అన్నా కూడా, నీకు తెలుస్తుంది గదా! గ్రౌండ్ రియాలిటీ ఏంటని. ఏ ప్రకారంగా అండి మీరలా అన్నారని వెళ్లి వాడిని క్వెషన్ చెయ్యి. మీరు మీ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో వాడిన గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అప్రాప్రియేట్ కాదండి. అది కరెక్ట్ కాదు. మీరు
10,00,00,000 లాస్ అయింది. మీరు 10,00,00,000 ఇన్సూరెన్స్‌తో నేను మళ్ళీ మొత్తం బిల్డింగ్ లేపేస్తాను. నా గురించి మీకు తెలీదు అని మీరు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. అప్రాప్రియేట్‌గా లేదు. లేదు అంటే మీరు 10,00,00,000 వచ్చింది. లేదండి నాకు వేరే వాళ్ళున్నారు. నా క్రెడిటర్స్ ఉన్నారు. వస్తారంటున్నారు. కానీ 990,00,00,000 మీకు ఎవడిస్తాడు వచ్చి? మీకంత క్రెడిబిలిటీ లేదు. అంత అన్సర్టెనిటీ ఉంది. ఇంకొకడు ఫైనాన్స్ చేసేవాడు అంత దొరకడానికి అన్సర్టెనిటీ ఉంది. అంత అన్సర్టెనిటీ ఉందని మీరు క్లియర్‌గా చూపిచ్చారా మరి మీ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌లో? ఇలా చూపియకుంటే చదివేవాడికి ఏమనిపిస్తది? అంతా బానే ఉంది కంపెనీలో అనిపిస్తది. వాడికి తెలీదు గదా! ఇంత పెద్ద బొక్క పడింది మన కంపెనీకని జెప్పేసి. సో, ఇలా వెళ్లి సో, మనం మేనేజ్‌మెంట్‌ని క్వెషన్ చేయాలి ఆడిటర్‌గా. చేసి వాళ్ళు వాడిన అజంప్షన్ ఏదైతే ఉందో అది అప్రాప్రియేటేనా కాదా? అన్సర్టెనిటీ ఉందా లేదా అని పర్టిక్యులర్ సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి. అండ్ ఆ తీసుకునే క్రమంలో అప్రాప్రియేటా కాదా అని తెలియడం కోసం ఏవన్నా ఇండికేషన్స్ మనకున్నాయా సార్? దేన్ని చూసి నేను అర్థం చేసుకోవచ్చు తేడా ఉంది అనంటే, ఇలాంటి కేసెస్ ఇన్ని డిస్కస్ చేశాం కదా! ఈ కేసెస్‌ని బట్టి మీరు డిసైడ్ చేయండి అని జెప్పి మనకు మన స్టాండర్డ్‌లో క్లియర్ కట్‌గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇంకా చాలా ఉంటాయి. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవి కొన్ని వరకు మాత్రం. సో, నెక్స్టొచ్చేసి, ఇప్పుడు ఆడిటర్‌గా నీకొక నాలెడ్జ్ ఇచ్చాము. ఇవి చూసుకో అమ్మా అని జెప్పి. అసలు అసెస్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే మేనేజ్‌మెంట్‌ది అని చెప్పాము. ఓకే. బానే ఉంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆడిటర్‌గా నీకు మొత్తం ఎక్విప్ చేశాను నేను ఇవి చెక్ చెయ్యి. ఫినాన్షియల్‌గా ఇవి తేడాలు, ఆపరేటింగ్‌గా ఇవి తేడాలు అని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా శభాష్ నువ్వు రెడీ టు గో అని చెప్పేసి వదిలేసాను నేను మిమ్మల్ని ఆడిట్ చేయమని. ఎళ్లి ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ఆడిటరే కావచ్చు, లేదా మీరు ఆర్టికల్‌షిప్‌లో ఉన్నప్పుడు కావచ్చు. ఎళ్లి ఫస్ట్ ఏం చేయాలి? యూ హావ్ టు పెర్ఫార్మ్ ద రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ to consider any event or condition exist that may cast significant doubt on the ability to continue as a going concern. సో నువ్వు వెళ్ళేసి నీ ప్రొసెస్ పర్ఫామ్ చేసి ఏం ప్రొసెస్ అంటే ఏం చేస్తామండి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ తీసుకుంటాము లేదంటే మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేస్తాము ఏంటి సార్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి లేదంటే మనమే వెళ్ళి రికార్డ్స్ చూస్తాము ఇన్స్పెక్షన్ చేస్తాము బుక్స్ కి ఇలాంటి ప్రొసెసర్స్ ఏవైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామో SA 315 ప్రకారం మనం రిస్క్ అసెస్ చేస్తాం కదా దానికోసం ఈ ప్రొసెస్ పర్ఫార్మ్ చేసి నువ్వు వెళ్లి చూడు ఏమన్నా అలాంటి కండిషన్స్ ఉన్నాయా ఈ గోయింగ్ కన్సర్న్ యొక్క అబిలిటీని అఫెక్ట్ చేసే అంత సిగ్నిఫికెంట్ డౌట్ దట్ రైజ్ సిగ్నిఫికెంట్ డౌట్ పుట్ సిగ్నిఫికెంట్ డౌట్ అన్ని లేమన్ టర్మ్సే ఏది తప్పు కాదు కానీ మీరు కాస్ట్ సిగ్నిఫికెంట్ ఇలాంటి పదాలు మీరు వాడితే మీ ఆన్సర్ యొక్క వాల్యూ వేరే లెవెల్కి వెళ్తుంది ట్రస్ట్ మీ ఈ వొకాబులరీని మీరు దయచేసి ప్రాక్టీస్ చేయండి ఎలా ప్రాక్టీస్ చేస్తాను అంటే ఒకటి చదివేటప్పుడే మీరు వీటిని ఏమన్నా సపరేట్ గా ఒక పేపర్ లో రాసుకోండి లేదంటే ఎవ్రీడే ఎగ్జామ్ రాసుకొని మీరు వాడిన టర్మినాలజీకి ఇక్కడ ఉన్న టర్మినాలజీకి ఇదెంత ప్రీమియం టర్మినాలజీ ఉంది మనదెంత నార్మల్ టర్మినాలజీ ఉందని చూసుకొని నేను నార్మల్ గా ఇలా వాడాను దాన్ని ఇలా రాసుంటే బాగుండేదని ఒక లిస్ట్ అయినా మెయింటైన్ చేయండి ఈ స్టాండర్డ్ కి సో డే టు డే లైఫ్ లో మీరు ఆ వర్డ్స్ వాడండి మీకు ఈజీగా గుర్తుండిపోతుంది ఓకేనా దాని తర్వాత వచ్చేసి సో ఈ పర్ఫామ్ చేసి ఏమన్నా కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసి అలానే అసలు ముందు మరి ఆ కండిషన్ నుంచి మేనేజ్మెంట్ పర్ఫామ్ చేసిందా మినిమం ప్రిలిమినరీ అసెస్మెంట్ మేనేజ్మెంట్ పర్ఫామ్ చేసిందా గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఉందా లేదా అని పర్ఫామ్ చేసిన బాధ్యత మేనేజ్మెంట్ది మరి మేనేజ్మెంట్ పర్ఫామ్ చేసిందా లేదా ఆ ప్రిలిమినరీ అసెస్మెంట్ అనేది నువ్వు చెక్ చేయి ఒక ఆడిటర్ గా చెక్ చేసి నువ్వు సొంతంగాను పర్ఫామ్ చేసి ఏమైనా ఉన్నాయా కనుక్కో మేనేజ్మెంట్ పర్ఫామ్ చేసిందా లేదా అని చూడు ఒకవేళ మేనేజ్మెంట్ పర్ఫామ్ చేసి ఉంటే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయి ఏమని డిస్కస్ చేయాలి అంటే మరి ఏంటి సార్ మీకు ఏమైనా అలాంటి ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ ఏమైనా ఐడెంటిఫై అయినాయా అంటే ఎలాంటి ఈవెంట్స్ అండ్ కండిషన్స్ అండి అంటే అవి ఇండివిజువల్ గా కానీ లేదంటే అన్ని కలిపి కానీ గోయింగ్ కన్సర్న్ యొక్క ఎబిలిటీ మీద సిగ్నిఫికెంట్ డౌట్ క్యాస్ట్ చేసేటువంటి ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ ఇదే వర్డింగే చూడండి ఇక్కడే మళ్ళీ రిపీట్ అయింది సో అంత ఇంపార్టెంట్ అన్నమాట ఆ వర్డ్ మనకు సో అలాంటివి ఏమన్నా ఐడెంటిఫై అయినాయా అని చెప్పి ముందు వాటితో డిస్కస్ చేయండి సో ఇప్పుడు యుఎస్ఏ మార్కెట్ క్లోజ్ అయింది కదా అంటే యుఎస్ఏ మార్కెట్ పర్లేదండి మనకు ఒక 25% యుఎస్ఏ మార్కెట్ దాంతో ఇబ్బంది లేదు అలా కాదండి యూకే మార్కెట్ కూడా క్లోజ్ అయింది కదా మీది 50% యూకే కూడా వెళ్తుంది కదా మీది అంటే మరి ఇది ఇండివిజువల్ గా యుఎస్ఏ క్లోజ్ అయింది ఇబ్బంది లేదు కానీ యుఎస్ఏ యూకే కలెక్టివ్లీ రెండు కలిపి చూస్తే మరి 75% ఆఫ్ ద మార్కెట్ పోయింది మనకి ఇంకా గోయింగ్ కన్సర్న్ గా మీరు ఎలా వెళ్తారండి అని అలాంటి డౌట్ అయ్యే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని ఫస్ట్ వాళ్ళని అడగండి ఒకవేళ ఎస్ అండి ఉన్నాయి మనం చూసామంటే మరి మీ ప్లాన్ ఏందండి వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ టు అడ్రస్ దోస్ మరి 75% మార్కెట్ మీది వెళ్ళిపోయింది మరి ఇప్పుడు మీరు కొత్త మార్కెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అని చెప్పి మీరేం చేయాలనుకుంటున్నారు మీరు ఏ ఉద్దేశంతో గోయింగ్ కన్సర్న్ అని అనుకుంటున్నారో చెప్పండి నాకు అని వాళ్ళని అడగాలి అలా అడిగి ఓకే. వాళ్ళు మరి అసెస్ చేసి వాళ్ళు చెప్పిన ప్లాన్ నీకు గూడా ఓకే. ఈ ప్రొడక్ట్ యూఎస్ఏ, యూకే గాకున్నా పర్లేదు మన ఇండియాలోనే అమ్ముకోవచ్చని నీకు గూడా అనిపిచ్చిందా? వాళ్ళు చెప్పిన ఆన్సర్ నీకు సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ మేనేజ్మెంట్ నువ్వు పెర్ఫార్మ్ చేశావు. మేనేజ్మెంట్ పెర్ఫార్మ్ చేస్తే ఎళ్లి వాళ్ళతో మాట్లాడావు. లేదు ఒకవేళ నువ్వు చెక్ చేసే క్రమంలో నీకేం తెలిసిందంటే
అసలు మేనేజ్మెంట్ పర్ఫార్మే చేయలేదు. వాడి డ్యూటీ, వాడి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ని పర్ఫార్మ్ చేయలేదు. మరి నువ్వు అప్పుడు అప్పుడు మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మరి ఏ బేసిస్ మీద మీరు తీసుకున్నారండి గోయింగ్ కన్సర్న్ వెళ్తామని చెప్పి? కనబడతలేదా మీకు అసలు? అసలు ఇక్కడ 2 మార్కెట్లు పోయినాయని మీకు తెలుస్తుంది. మీరేమో ఒక అసెస్మెంట్ చేయాలి. మరి దాన్ని ఎట్లా డీల్ చేయాలనేది చూసుకోవాలి. మీరు అసలు మినిమమ్ అసెస్మెంట్ చేయకుండా అసలు ఏ బేసిస్ మీద ఏ ఆధారంతో నువ్వు చెప్తున్నావయ్యా కంపెనీ ఇంకో 10 ఏళ్ళు ఎటువంటి ఢోకా లేకుండా నడుస్తుందని ఏ బేసిస్ మీద చెప్తున్నావు? నువ్వు ముందు ఒకసారి అసెస్మెంట్ చేస్తే కదా! ఇది బ్యాన్ అయింది. ఎక్స్‌పోర్ట్స్ ఈ 2 75% మార్కెట్ మనది వెళ్ళిపోయిందని నీకు తెలిసేది. నువ్వు అసెస్మెంటే చేయకుండా గోయింగ్ కన్సర్న్ ఉందని ఏ బేస్ మీద చెప్తున్నావు అని వాడిని నిలదీయాలి వెళ్లి. ఇక్కడ డిస్కస్ అనే వర్డ్ వాడినా గాని దాని అర్థం ఏందంటే వెళ్లి గట్టిగా మీ కాలర్ పట్టుకొని అడగడం అన్న మీనింగ్ వస్తది ఇక్కడ. ఏ బేస్ మీద చెప్పారండి మీరని సీరియస్‌గా అడిగినట్టు వస్తది మీనింగ్ ఇక్కడ. బట్ అలాంటి వర్డ్స్ మనకు స్టాండర్డ్స్‌లో మెన్షన్ చేయరు కదా! సో, యూ హావ్ టు డిస్కస్ అన్నట్టుగానే చెప్తారు. ఏదో కస్టమర్ కేర్ వాళ్ళం అయినట్టు మనం ఎళ్లి మరి ఎలా చేశారు సార్ ఈ అజంప్షన్ అన్నట్టు పద్ధతిగా అడగమని చెప్తారు. బట్ ఇక్కడ ఇన్‌ఫాక్ట్ మీరే చూడండి. మీరెలా అంటే మీకు చిరాకు రాదా ఆడిట్‌గా ఉన్నప్పుడు ఏందాడు ఏం మేనేజ్మెంట్ చెత్త మేనేజ్మెంట్ మినిమం కూడా చేయకుండా గోయింగ్ కన్సర్న్ ఎలా చెప్పారు అని చెప్పి వాళ్ళని పిలిచి మీటింగ్ పిలిచి ఏంది సార్ ఏంది బుక్స్ ఏందని చెప్పి చిరాగ్గానే కదా మాట్లాడతాం గ్రౌండ్ రియాలిటీలో. సో ఆ ప్రకారంగా మీరు దీన్ని మెమరైజ్ చేయండి. దాని తర్వాత వాడు పర్ఫామ్ చేస్తే కనుక్కున్నాము. పర్ఫామ్ చేయకపోతే నిలదీశాము. సో ఇది ఒకవేళ ఈ పర్ఫామ్ ఈ అంతా అయిన తర్వాత కూడా ఒక ఆడిటర్ గా నువ్వు త్రూ అవుట్ ద ఆడిట్ చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకు సార్ అంటే నీకు అలాంటి ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ మేనేజ్మెంట్ నేను చేశానని నాకేం దొరకలేదు అని చెప్పుకుండొచ్చు. వాడు అబద్ధం చెప్తున్నాడేమో నువ్వు అలర్ట్ గా ఉండు. లేదంటే నువ్వు ఇనీషియల్ గా పర్ఫామ్ చేసినప్పుడు నీకు కూడా ఏం దొరకలేదేమో. త్రూ అవుట్ ద ఆడిట్ లో పోను పోను నీకు తెలుస్తదేమో కంపెనీ యొక్క నిజ స్వరూపం. అది తెలుసుకోవడం కోసం నువ్వు అలర్ట్ గా ఉండు. సో ఇలాంటి ప్రొసీజర్స్ నువ్వు పర్ఫామ్ చేయాలి. ఈ అలర్ట్ గా ఉండడం కూడా ఒక ఆడిట్ ప్రొసీజరే అండి. మెయింటైనింగ్ ద ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అనే వర్డ్ వాడతాం కదా మనం. సో అది కూడా ఒక ఆడిట్ ప్రొసీజరే. 24 అవర్స్ అలర్ట్ గా ఉండి ఏ చిన్న విషయాన్ని వదలకుండా ఒకదానికి లింక్ చేసుకుంటూ ఏది 'ధ్రువ' సినిమాలో వాడు చెప్తాడు కదా! న్యూస్ పేపర్‌లో ఈ రోజు ఏదన్నా ఒక అన్యాయం జరిగిందంటే నెక్స్ట్ రోజు వాడు బయటకొచ్చాడు. వాడికొచ్చేసి ఒక పొలిటీషియన్ వాడికి సపోర్ట్ ఉందని చెప్పి మనకు తెలుస్తది. అట్లా ఒకదానికి లింక్ చేసుకుంటూ ఉండు. దాని ద్వారా నీకేమన్నా కొత్త ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై అవుతుందేమో అలర్ట్ గా ఉండు అని చెప్తున్నారు మనకి స్టాండర్డ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో ఇది మేనేజ్మెంట్ పర్ఫామ్ చేసిందా లేదా కనుక్కో అని చెప్పాము. పర్ఫామ్ చేయకపోతే ఏ బేస్ మీద చేసామని చెప్పాము. నువ్వు అలర్ట్ గా ఉండు అని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలంటే ఒకవేళ మేనేజ్మెంట్ అసెస్మెంట్ చేశాను అని చెప్పిందనుకో. మరి ముందు వాడు అసెస్మెంట్ ప్రాపర్ గా ఉందా లేదా కూడా నువ్వు చెక్ చేయాలి. అంటే ప్రాపర్ గా ఉండడం అంటే ఏంటి సార్? అంటే వాడు చేశానని చెప్తున్నాడు కదా! మళ్ళా దాంట్లో ప్రాపర్ ఏంది అని అంటే కొన్ని విషయాలు మినిమం బేసిక్ థింగ్స్ అయితే నువ్వు చూడమ్మా అంటున్నావు. వాడు ఏ పీరియడ్‌కి అసెస్ చేశాడండి? ఇప్పుడు వాడు వర్క్ చేస్తున్న ఒక ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాంట్లో మన అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ కావచ్చు, లేదంటే ఒక లా కావచ్చు, లేదా ఒక రెగ్యులేషన్ కావచ్చు. ఏదన్నా స్పెసిఫిక్‌గా ప్రిస్క్రైబ్ చేసిందేమో. అక్కడున్న ఆ చట్టము ఆ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి అప్లై అయ్యే ఒక చట్టము నెక్స్ట్ 5 ఇయర్స్‌కి నువ్వు గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఉందా లేదా చెక్ చెయ్యి అని చెప్పి అది స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసినప్పుడు మరి మేనేజ్మెంట్ 5 ఇయర్స్‌కి చేశాడా లేదా అనేది నువ్వు చెక్ చెయ్యి. వాడు జస్ట్ నేను ఇందాక చెప్పాను కదా అన్నట్టు 1 ఇయర్‌కి చేసేసి లైట్ తీసుకున్నాడేమో. కానీ వాడికి అప్లై అయ్యే లా అండ్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో అదొక స్పెసిఫిక్ పీరియడ్ స్పెసిఫై చేసింది. ఆ పీరియడ్ ఆ సేమ్ పీరియడ్‌కే కవర్ చేశాడా లేదా వాడిది అనేది నువ్వు స్పెసిఫిక్‌గా చెక్ చెయ్యి అని చెప్పి చెప్తుంది. ఒకవేళ ఇది 5 ఇయర్స్ కాదండి. 6 మంత్స్‌కే చేయమని చెప్పింది. లా అండ్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో. అప్పుడు వాడు నేను 6 మంత్స్ నాకు అప్లై అయ్యే చట్టం నాకు 6 మంత్స్ అని చెప్పిందంటే నేను 6 మంత్స్ చేశాను అని అన్నాడనుకో. అట్లా ఒప్పుకోకూడదు. మనకు చెప్పేది ఇంకో రూల్ ఉందిగా. మినిమమ్ 12 మంత్స్ అని చెప్పి ఇందాకే చదువుకున్నాంగా. మరి మినిమమ్ 12 మంత్స్ ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువ పీరియడ్ ప్రిస్క్రైబ్ చేసుంటే ఆ పీరియడ్ ఉండాలి. దాని ప్రకారం మొత్తానికి చేశారా లేదా? దాంతో పాటు ఏదైతే రిలవెంట్ ఇన్ఫో ఉందో ఆ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్స్ కి సంబంధించిన రిలవెంట్ ప్రతి చిన్న విషయము అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే ప్రతి రిలవెంట్ ఇన్ఫో మొత్తాన్ని నీ దృష్టిలో నువ్వు అవేర్ అయినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకొని ఈ అజంప్షన్ చేశారా ఈ అసెస్మెంట్ చేశారా లేదా అనేది ఒక ఆడిటర్ గా నువ్వు చెక్ చేయాలి. జస్ట్ బికాస్ వాడు నేను చేశానంటే నాకేం కనపడలేదు అంటే నువ్వు వినకు. వాడు చేశానన్నప్పుడు వాడు చేసింది కరెక్టా కాదా అనేది కూడా నువ్వు ఇవాల్యుయేట్ చెయ్యి. ఆ ఇవాల్యుయేట్ చేయడంలో ఏం చూడాలంటే వాడు ఏ పీరియడ్ కవర్ చేశాడు, ఎంత ఇన్ఫో తీసుకున్నాడా లేదా అనేది నువ్వు చెక్ చెయ్యి అని చెప్పి మనకి ఈ స్టాండర్డ్ మన ఆడిటర్ ని గైడ్ చేస్తా ఉంది. ఓకేనా? దీని తర్వాత ఇవి బేసిక్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్ చేయమని చెప్పాము. వాళ్ళ అసెస్మెంట్ ఒకసారి ఇవాల్యుయేట్ చేయమని చెప్పాము. దాని తర్వాత అడిషనల్ గా ఈ 2 పర్ఫార్మ్ చేసిన తర్వాత నీకొచ్చే రిజల్ట్స్ ని బట్టి నువ్వు కొన్ని ప్రొసెస్ పర్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ మేనేజ్మెంట్ నాట్ ఎట్ పర్ఫార్మ్డ్ అసెస్మెంట్ ఇందాక చదువుకుంటే వెళ్లి ఏ బేసిస్ మీద చేశామని నిలదీయండి అని చెప్పాం కదా! అలా నిలదీసిన తర్వాత వాడు ఏదన్నా చెప్తే వాడి మాట వినకుండా
దయచేసి సార్ వెళ్లి మీరు దయచేసి మీరు ఈ సొల్లంతా నాకు చెప్పబాకండి. మీరు చేసింది తప్పు. మీరు తీసుకున్న బేసిస్ తప్పు. మీరు దయచేసి ఆ అసెస్మెంట్ ఏదో చేసి అంతా ప్రాపర్ ఇన్ఫోని ఆ కరెక్ట్ పీరియడ్‌కి మీరు కవర్ చేస్తే బావుంటుంది అని చెప్పేసి వెళ్లి వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. మేనేజ్మెంట్ ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఎవరి దగ్గరికెళ్తాం? పీసీడబ్ల్యూడీసీ దగ్గరికెళ్లి మేనేజ్మెంట్ ఇలా చేయట్లేదు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళతోటైనా వీళ్ళతో ప్రెషర్ పెట్టించి ఆ అసెస్మెంట్ చేపిచ్చండి. అసెస్మెంట్ ఒకవేళ ఇది అసెస్మెంట్ చేయకపోతే ఏం చేయాలి అన్న దాని గురించి. ఒకవేళ వాడు అసెస్మెంట్ ముందే చేశాడు ఏదన్నా సిగ్నిఫికెంట్ ఇక్కడ మనం చదివాం గదా! డిస్కషన్ అండ్ ప్రొసీజర్స్‌లో దాని తర్వాత ఏమేమి ఐడెంటిఫై అయినాయి. దాని తర్వాత మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏంటి అనేది ఒకసారి చూడు అని చెప్పాం గదా! మరి వాడు అసెస్ చేసిన తర్వాత ఏమైనా ఐడెంటిఫై అయితే మరి వాడు మేనేజ్మెంట్ ఏదైతే ప్లాన్ వేశాడో, ఆ ప్లాన్‌ని నువ్వు ఇవాల్యుయేట్ చెయ్యి. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నప్పుడు యూఎస్ఏకి ఎక్స్‌పోర్ట్స్ బ్యాన్ అయ్యాయి అన్నాము. మరి వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంది? కొత్త కస్టమర్‌ని ఎతుక్కుందాం సార్ అని అన్నాడు. మరి ఈ కొత్త కస్టమర్‌ని వెతుక్కోవడం అనే ప్లాన్ ఏదైతే ఉందో, అది ఎంతవరకు కండిషన్‌ని ఇంప్రూవ్ చేస్తది? మరి నిజంగానే కొత్త కస్టమర్ దొరికే పరిస్థితి ఉందా? వెదర్ ఇట్ ఈస్ లైక్లీ టు ఇంప్రూవ్ ద ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఆర్ వాటెవర్ ఆపరేటింగ్ ఏ సిట్యుయేషన్ అయితే ఆ సిట్యుయేషన్ ఆ గోయింగ్ కన్సర్న్ ని ఎండేంజర్ చేస్తున్న సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని నిజంగానే ఇంప్రూవ్ చేసే అవకాశం ఉందా? అసలు అది జరగడానికి ఫీజిబిలిటీ ఉందా లేదా? ఫీజిబిలిటీ అంటే ఏందంటే ఊరికే గాల్లో మేడలు కట్టినట్టు కాదు. అది రియాలిటీలో జరిగేకి అవకాశం ఉందా లేదా అనేది చూడడాన్ని ఫీజిబిలిటీ అని అంటారు. ఆ పని చేయడానికి పరిస్థితులు అనుకూలిస్తాయా? కంపెనీకి అంత కెపాసిటీ ఉందా? అన్నిటిని చూసి చెప్పడానికి ఫీజిబిలిటీ అంటారు. అది జరగడానికి ఫీజిబిలిటీ ఉందా? అది మన సిట్యుయేషన్ ఇంప్రూవ్ చేస్తదా లేదా? నువ్వు ఇవాల్యుయేట్ చెయ్యి. ఇప్పుడెళ్ళాను నేను సార్ మేనేజ్మెంట్‌గా నా బాధ్యత మీరు అసెస్ చేయమన్నారు. నేను చేశాను. నాకు ఐడెంటిఫై అయినాయి. ఐడెంటిఫై అయిన వాడికి నేను చెప్తున్నా గదా! కొత్త కొత్త కస్టమర్ దొరుకుతాడని. అని వాడు చెప్తే సరిపోదండి. నువ్వు దొరుకుతాడు అని చెప్పావు. కానీ అది నిజంగానే దొరికే పరిస్థితి ఉందా? లేదా? అనేది నువ్వు ఇవాల్యుయేట్ చెయ్యి ఆడిటర్‌గా. మేనేజ్మెంట్ చెప్పాడని చెప్పేసి వినడం గాదు. వాడసలు పెర్ఫార్మన్స్ చేయలేదు అసెస్మెంట్. అట్లాంటి వాడు మేనేజ్మెంట్ వాడి ప్లాన్‌ని బట్టి నువ్వెలా డిసైడ్ చేస్తావు? సో, వాడు ఏదైతే ప్లాన్ ఉందని చెప్తున్నాడో దాన్ని ఆడిటర్‌గా నువ్వు ఇవాల్యుయేట్ చెయ్యి. రీజనబుల్లా కాదా అని చెప్పేసి. దాని తర్వాత ఎంటిటీని అడుగు. ఒక క్యాష్‌లో ఫోర్‌కాస్ట్ ప్రిపేర్ చేయమని అడుగు. ఎందుకంటే క్యాష్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి అని నేను మీకు ఇందాక కూడా చెప్పాను. ఎందుకంటే నెగెటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు, లేదంటే సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రెడిట్ నుంచి క్యాష్ ఆన్ డెలివరీకి ఇచ్చినప్పుడు, సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో నువ్వు డే టు డే రన్ చేయడానికి క్యాష్ అనేది ద బ్లడ్ టు ద ఆర్గనైజేషన్ డే టు డే రన్ చేయడానికి. ఏ రోజుకి ఆ రోజు బ్లడ్ ప్యూరిఫై అవ్వాలి. మళ్ళీ కొత్త బ్లడ్ ఆర్గాన్స్ మొత్తానికి వెళ్ళాలి. అలాంటి దాన్ని మరి ఒక ఫోర్‌కాస్ట్ చేయండి మీరు. ఎందుకంటే మీరు ఏదైతే ఈవెంట్ ఈ కండిషన్ ఏదైతే ఉందంటున్నారో మరి అది జరిగే వరకు కంపెనీ మినిమమ్ నిలబడాలి గదా! ఈ కొత్త కస్టమర్ దొరకలేదు. వాడిని వెతికే క్రమంలో మీకు ఒక 1-2 ఇయర్స్ టైం ఎక్స్‌క్యూజ్ మీ. ఒక 1-2 ఇయర్స్ టైం పడతదనుకోండి. మరి ఆ 1-2 ఇయర్స్ సర్వైవ్ అవ్వడానికి మినిమమ్ నువ్వు రెంట్ పే చేయడానికి గాని, సాలరీ పే చేయడానికి గాని, దాని తర్వాత ఇప్పుడు వీడి నుంచి 90% మార్కెట్ పోయింది. ఇంకో 10% మార్కెట్ ఉందంటున్నావు. మరి ఆ 10% నుంచికి నీకెంత డబ్బులొస్తాయి? ఆ డబ్బులతో నువ్వు సర్వైవ్ అవుతావా లేదా కొత్త కస్టమర్ దొరికే వరకు? అలాంటి ఒక క్యాష్‌లో ఫోర్‌కాస్ట్‌ని ఎంటిటీ ప్రిపేర్ చేయమని అడిగి, మరి వాళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళు యూజ్ చేసిన డేటా ఏదైతే ఉందో అది రిలయబుల్ గానే ఉందా లేదా? దాంట్లో వాళ్ళు ఎలాంటి అసంప్షన్స్ తీసుకున్నారు? ఇప్పుడు ఈ 10% ఉంది గదా! మనం దిగగానే ఈ 10% కాస్త 50% అయిపోద్ది. 50% మార్కెట్ మనమే క్యాప్చర్ చేస్తాం. వాళ్ళు ఏదైతే అజంప్షన్ తీసుకున్నారో, ఆ అజంప్షన్ తీసుకోవడానికి వాళ్ళకి నిజాయితీ అయిన డేటా దొరికిందా? ఆ సపోర్టింగ్ డేటా ఉందా లేదా వాళ్ళకనేది ఒక ఆడిటర్‌గా నువ్వు ఇవాల్యుయేట్ చెయ్యి. వాళ్ళ టోటల్ ప్లాన్‌ని ఇవాల్యుయేట్ చేయాలి. అలాగే వాళ్ళ క్యాష్ ఫ్లో ఫోర్‌కాస్ట్‌ని కూడా ఇవాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న ప్లాన్ ఏదైతే ఉందో అది రియలైజ్ అవ్వడానికి మినిమమ్ టైం పడతది. అప్పటిదాకా డబ్బులు కూడా దొరకాలి కదా! కంపెనీ డే టు డే ఆపరేషన్ రన్ అవ్వడానికి. మరి డే టు డే ఆపరేషన్ రన్ అవ్వడానికి వేసే క్యాష్ ఫ్లో ఫోర్‌కాస్ట్ రిలయబుల్ డేటా ఉందా లేదా? ఆ ఫోర్‌కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళు చేస్తున్న అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అజంప్షన్స్ తీసుకోవడానికి సపోర్టింగ్ డేటా ఉందా లేదా అనేది నువ్వు చూడు. దాని తర్వాత దీనంతటి తర్వాత గూడా మేనేజ్మెంట్ అసెస్మెంట్ చేసింది. వాడు ప్లాన్ యేసుకున్నాడు. అంతా బానే ఉంది. ఇవన్నీ వెరిఫై చేసాం. సూపర్‌గా ఉంది. నువ్వు చెక్ చేసుకున్నంత వరకు. ఒకవేళ దాని తర్వాత మేనేజ్మెంట్ అసెస్మెంట్ చేసినప్పుడు ఎటువంటి కండిషన్ లేదండి. అంతా బ్రహ్మాండంగా ఉంది. నడిచింది. మేనేజ్మెంట్ అసెస్మెంట్ చేసింది. నీకు డేటా ఇచ్చేసింది. నువ్వు గూడా దాన్ని ఇవాల్యుయేట్ చేసావు. అంతా పకడ్బందీగా ఉంది అనుకున్న తర్వాత గూడా ఏమన్నా జరగొచ్చు గదా! కొత్తవి జరగొచ్చు. లేదంటే వాళ్ళు అసెస్మెంట్ చేసినప్పుడు ఏదైనా మిస్ అయిన ఒక ఫ్యాక్ట్‌గా ఒక అడిషనల్ ఫ్యాక్ట్ ఏదన్నా నీకు ఇప్పుడు తెలవచ్చు. సో, అలాంటివేమన్నా ఉంటే, అలాంటివి గూడా ఏమన్నా ఉన్నాయా అని జెప్పేసి ఆడిటర్‌గా నువ్వు వాటి మీద ఒక కన్నేసుంచు. దాని తర్వాత ఎండింగ్ పాయింట్ శుభం కార్డ్. రిటర్న్ రిప్రజెంటేషన్‌ని మీరు శుభం కార్డ్ లాగా తీసుకోండి. సినిమా అంతా చూసిన తర్వాత శుభం కార్డ్ పడడం మ్యాండేటరీ ఎలాగో, నువ్వు నీ వర్క్ అంతా చేసిన తర్వాత గూడా మేనేజ్‌మెంట్‌తో కూడా రిటర్న్ రిప్రజెంటేషన్ నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే, ఈ ప్లాన్ ఏదైతే ఉందో, ఆ ప్లాన్ యొక్క ఫీజిబిలిటీ ఏదుందో
నువ్వు చెక్ చెయ్యి అని చెప్పి ఇక్కడ చెప్పారు. నువ్వు ఇవాల్యుయేట్ చేసేది చేసావు నువ్వు. నువ్వు చేసిన తర్వాత గూడా ఏమో నీ ఇవాల్యుయేషన్ తప్పై ఉండొచ్చేమో అని వాడిని గూడా లాగుదామని అది ఫీజిబిలిటీ ఉందని వాడితో గూడా ఇప్పించుకో రిటర్న్ రిప్రజెంటేషన్ అని చెప్పి స్టాండర్డ్ మనకు చెప్తుంది. ఓకేనా? సో, ఈ ప్రొసెస్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఇలాంటివి ఏమన్నా కండిషన్స్ ఐడెంటిఫై అయినప్పుడు ఏం ప్రొసెస్ పెర్ఫార్మ్ చేయాలి? నీకు ఐడెంటిఫై అయ్యింది. కానీ మేనేజ్మెంట్ అసెస్‌మెంట్ చేయలేదంటే మీరు చేయండి అని చెప్పాము. చేసిన తర్వాత మరి ఈ ఐడెంటిఫై అయిన కండిషన్స్‌ని మీ ప్లాన్ ఏంటండి? క్యాష్ ఫ్లో ఫోర్‌కాస్ట్ ఏంటండి? చూసాము. ఈ కండిషన్స్‌కి సంబంధించి ఏదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం అసెస్‌మెంట్ చేసిన తర్వాత ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ నీకేమన్నా తెలిసిందా? తర్వాత ఐడెంటిఫై అయిన వాటి గురించి మేనేజ్మెంట్ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోండి. సో, ఇవన్నీ చేయండి అని చెప్తున్నాము. ఇవి కాకుండా గూడా ఇంకా కొన్ని అడిషనల్ ప్రొసీజర్స్ ఒక ఆర్డర్‌గా మనం పెర్ఫార్మ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్ అండి. అందుకనే మీకు వీటిట్లోనే చాలా వరకు మీకు కవర్ అవుతాయి కీవర్డ్స్ అనేది. అందుకనే ఇంతసేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇంకా ఏమన్నా చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయంటే, యూ అనలైజ్ అండ్ డిస్కస్ విత్ మేనేజ్మెంట్ రిగార్డింగ్ ద క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్ ఎలా ఉంది? ఇంకా ఏమైనా ఫోర్‌కాస్ట్ ఏమన్నా చేశారా? రీసెంట్‌గా ఇప్పుడు మీరేమో మొత్తం ఫైనాన్షియల్ ఇయర్‌కి ఆడిట్ చేస్తున్నారు. Q1వి ఆల్రెడీ ఏమన్నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇంటర్నల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమన్నా ప్రిపేర్ చేసుంటే వాటి గురించి గాని డిస్కస్ చేయండి. మరి ఏంటి దీన్ని గూడా చూసి ఇవన్నీ బానే ఉన్నాయా సార్ అని చెప్పి వాళ్ళతో మీరు అనలైజ్ చేసి దాని గురించి డిస్కస్ చేయండి. దాని తర్వాత కొన్ని కొన్ని థింగ్స్ రీడ్ చేయండి. ఇప్పుడు కొత్తగా డిబెంచర్స్ ఏమన్నా ఇష్యూ చేసినా, కొత్తగా లోన్ అగ్రీమెంట్స్ ఏమన్నా ఉన్నా వాటి టర్మ్స్‌ని రీడ్ చేయండి. ఎందుకంటే మీకు వీళ్ళు క్రెడిటర్స్. ఈ క్రెడిటర్స్ మీకు సపోర్ట్ ఇవ్వడం మానేస్తే ఫైనాన్షియల్ కండిషన్ ఎళ్ళిపోతది. సో, ఈ సపోర్ట్‌లో ఏమన్నా కొత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాడా? అంటే ఈ టర్మ్స్ విన్నప్పుడు మీకుండొచ్చు. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను గదా! క్రెడిట్ నుంచి క్యాష్ ఆన్ డెలివరీకెళ్ళిపోయాడు. ఇలాంటి టర్మ్స్ ఏమైనా చేంజ్ అయితే ఎందుకెళ్ళాడు? అనేది ఒకసారి నువ్వు చదువు. అలాంటి టర్మ్స్ ఏమన్నా మారాయా? అలాంటివి మారడం వల్ల నీకేమైనా సిగ్నిఫికెంట్‌గా డౌట్ అరైజ్ అవుతూ ఉందా? సిట్యుయేషన్ ఆఫ్ ద కంపెనీ మీద. దాని తర్వాత ఇలాంటి వాటిట్లో కూడా ఏమీ తెలియకుండా జాగ్రత్త పడితే, ఏవైతే మీటింగ్స్ జరుగుతుంటాయో షేర్ హోల్డర్స్‌తో గాని, దోస్ చాట్ విత్ గవర్నెన్స్‌తో గాని, లేదంటే ఇంకేమైనా కమిటీస్‌తో ఉన్నప్పుడు గాని, ఆ మీటింగ్స్‌లో ఉన్న మినిట్స్‌ని చదువు. దేనికోసం చదవాలంటే, ఏమన్నా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ గురించి ఆ మీటింగ్‌లో ఏమైనా డిస్కస్ అయిందా? నువ్వు చూసినప్పుడు నీకు తెలియలేదు. ఆ క క అగ్రీమెంట్స్ యొక్క టర్మ్స్ చదివినప్పుడు నీకు తెలియలేదు. అవన్నీ వాళ్ళు హైడ్ చేశారు. కానీ మీటింగ్స్‌లో కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది గదా! మినిమమ్ షేర్ హోల్డర్స్ వచ్చేసి ఏంటండి పరిస్థితి అని ఎవడన్నా క్వెషన్ చేసాడేమో! అవి మినిట్స్‌లో రికార్డ్ అయ్యాయేమో నువ్వెళ్లి చదువు. ఇప్పుడు మినిట్స్‌లో కూడా లేకుండా చేస్తే దాన్ని నేను మీకు ఎవ్రీ స్టాండర్డ్‌గా చెప్తూ ఉన్నాను. ఎటువంటి గ్యారంటీ అనేది ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళు హైడ్ చేయాలి అనుకుంటే ఏ లెవెల్‌కైనా దిగిపోయి హైడ్ చేయొచ్చు. ఓకేనా? దాని తర్వాత లీగల్ కౌన్సిల్ తోటి మాట్లాడండి. ఇప్పుడు మనం వేరే స్టాండర్డ్ గూడా ఉంది. దాంట్లో ఎక్స్‌టర్నల్ లీగల్ కౌన్సిల్ అని ఒకటుంటుంది. ఇంటర్నల్ లీగల్ కౌన్సిల్ అని ఒకటుంటుంది. వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. ఏమన్నా కేసెస్ ఉన్నాయా? కంపెనీ యొక్క లీగల్ పొజిషన్ ఏముంది? అలాంటివేమన్నా ఉంటే అలాంటివి గూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్స్ తీసుకోండి. దాని తర్వాత ఏయైనా ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, కస్టమర్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటివి ఏమన్నా ఉంటే మరి వాటిని ఎలా డీల్ చేయడానికి మేనేజ్మెంట్ ప్లాన్ చేసింది? అలాంటి వాటిని ఇవాల్యుయేట్ చేయండి. ఇవన్నీ జనరిక్ థింగ్సే అండి. మీకు తెలిస్తే నేను మీకు అదే చెప్పేది. ఏ స్టాండర్డ్‌లో అయినా గాని ఆడిటింగ్‌లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ బట్ ఎంతో మంది స్టూడెంట్స్‌కి చాలా టఫ్‌గా అనిపించే థింగ్ ఏంటంటే, మీరు బేసిక్‌గా ఒక ఆడిటర్ పొజిషన్‌లోకి ఆయన షూస్‌లోకి మీరు వెళ్లి మిమ్మల్ని మీరు ఊహించుకుంటే ఇవన్నీ మీకు తెలుస్తదండి. మీకు తెలీదా? గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఉందంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమన్నా కేస్ నడుస్తుందా? లీగల్‌గా ఏదన్నా మనం కంప్లై అవ్వకపోవడం వల్ల కేస్ నడుస్తుందా అని అడిగాం. ఆ కేస్‌కి సంబంధించి లీగల్ కౌన్సిల్‌తో మాట్లాడండి అని చెప్పి చెప్పాము. దాని తర్వాత మేనేజ్‌మెంట్‌తోనే డిస్కస్ చేయండి. ఈ ప్రాఫిట్ పొజిషన్ ఎలా ఉంది? నెగెటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఉందా? క్యాష్ ఫ్లో పొజిషన్ ఎలా ఉంది? లేదంటే ఏమైనా ఫోర్‌కాస్ట్ ఇస్తే దానికి క్యాష్ ఫ్లో ఫోర్‌కాస్ట్ అని చెప్పి మనం ఇందాక చదివాం కదా ఇక్కడ. సో, అది దాని పొజిషన్ దాని గురించి డిస్కస్ చేయండి. దాని తర్వాత మినిట్స్ చదవండి. ఇంకా ఇక్కడిక్కడ డేటా ఇలాంటిదే మీరు లైక్ వేరే ఏదైనా గాని గోయింగ్ కన్సర్న్ అజంప్షనే కాదు. సబ్సిక్వెంట్ ఈవెంట్ గురించి గావచ్చు. లేదంటే రిలేటెడ్ పార్టీస్ తోటి గావచ్చు. సో, ఏమన్నా మీటింగ్స్ చదవండి. వాటి మినిట్స్ చదవండి అనేది బేసిక్ ప్రొసీజర్స్ అండి. ఇవన్నీ మీరు ఒక దగ్గర లిస్ట్ రాసుకుంటే మీరు ఎగ్జామ్‌లో ఎప్పుడన్నా ఒక ఒక 4 మార్క్స్ క్వెషన్, 8 మార్క్స్ క్వెషన్‌గా ఇచ్చినప్పుడు మీరు క్వాంటిటీ డెవలప్ చేయడానికి మీకు ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్ని ఫార్డర్‌గా యూజ్ అవుతాయండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఒకదాన్ని ఇంకొక దాంట్లో క్రాస్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాతొచ్చేసి ఇంక ఎండింగ్‌కొచ్చేసాం ఈ చాప్టర్. కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఐ నో. బట్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వెషన్ రాబోయే స్టాండర్డ్. అందుకే ఇంత డీటెయిల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం మనం ఫస్ట్ ఏం చేసాం? మనం మేనేజ్‌మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మాట్లాడాము. మరి మనం రిస్క్ అసెస్‌మెంట్ ప్రాసెస్ పెర్ఫార్మ్ చేసాం. మేనేజ్‌మెంట్ చేసిందా లేదా అని. ఏమన్నా ఐడెంటిఫై అయ్యుంటే మరి ఐడెంటిఫై అయిన వాటికి మేనేజ్‌మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాల్యుయేట్ చేసాము. ఏమన్నా అసలు వాళ్ళు ఇవన్నీ వాడి మనం 2 థింగ్స్ డిసైడ్ చేయాలండి. వెదర్ ద గోయింగ్ కన్సర్న్ అసంప్షన్ ఈస్ అప్రోప్రియేట్ ఆర్ నాట్ అండ్ వెదర్ దేర్ ఈస్ ఎనీ మెటీరియల్ అన్సర్టెనిటీ ఈస్ ఎగ్జిస్టింగ్. దీనికి ఎగ్జాంపుల్‌గా నేను మీకు చెప్పాను.
యూఎస్ఏ ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నాము. అది బ్యాన్ అయింది. మరి బ్యాన్ అయినప్పుడు నువ్వు డైరెక్ట్‌గా దాన్ని వాడడం అనేది కరెక్ట్ కాదు. అప్రోప్రియేట్ కాదు. నీకున్న సోల్ కస్టమర్ పోయాడు. సో, లేదు సార్ అయినా గాని అప్రోప్రియేటే నేను కొత్త కస్టమర్ ఎతుకుతాను అంటున్నావు. బట్ వాడు దొరకడం అనేది అన్‌సర్టైన్. అప్పుడే చెప్పలేం కదా! కొత్త కస్టమర్ దొరుకుతాడో, దొరకడో. సో, ఈ 2 థింగ్స్ చూసిన తర్వాత ఇప్పుడు మొత్తం మనం ఈ ప్రొసీజర్స్ అన్నీ పెర్ఫార్మ్ చేసి వీటి మీద ఒక సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తెచ్చుకున్నామండి. తెచ్చుకున్న తర్వాత నీ ఎవిడెన్స్ ఏం చెప్తుందనే దాన్ని బట్టి నువ్వు ఎలా కంక్లూడ్ అవ్వాలి అనేది మనకి ఇక్కడ చెప్తుంది. సో, ఫస్ట్ వచ్చేసి వెదర్ దేర్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ ఐడెంటిఫైడ్ అండ్ వెదర్ మెటీరియల్ అన్సర్టెనిటీ ఎగ్జిస్టింగ్. ఐడెంటిఫై అయిందండి. ఈ ఐడెంటిఫై అయిన దాన్ని మేనేజ్మెంట్ అడిక్వేట్ గా డిస్క్లోజ్ చేశారండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అడిక్వేట్ గా డిస్క్లోజ్ చేశారు. ఇలాంటి ఒక ఈవెంట్ ఉందండి. దాని గురించి మన ప్లాన్ ఇది. మనం కొత్త కస్టమర్‌ని వెతుకుతామని అనుకుంటున్నాము. కానీ అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా డిస్క్లోజ్ చేశాడు వాడు. కానీ కొత్త కస్టమర్ దొరకడం అనే దాంట్లో మెటీరియల్ అన్సర్టెనిటీ ఎగ్జిస్ట్ ఉంది. సో, దీనివల్ల ఒకవేళ మనం అనుకున్నట్టు జరగకపోతే అసెట్స్ మొత్తం అమ్మి లయబిలిటీస్‌ని డిశ్చార్జ్ చేయాల్సిన సిట్యుయేషన్ రావచ్చు. అలాంటి టైంలో మనం ఆ లయబిలిటీస్ మొత్తాన్ని మనము డిశ్చార్జ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు అని క్లియర్‌గా డిస్కస్ చేశాడు. మేనేజ్‌మెంటే క్లియర్‌గా చెప్పాడు అనుకోండి. చెప్పాడా లేదా అని చెప్పి నువ్వు డిటర్మైన్ చెయ్యి అని అంటున్నాడు. ఒకవేళ చెప్తే ఏమవుద్దండి? నీ ఒపీనియన్‌లో ఎటువంటి మోడిఫికేషన్ ఉండదు. అన్‌మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేస్తావు. అంతేనా? ఎటువంటి పొజిషన్ లేనప్పుడు అన్‌మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేస్తావు. వాడు చేశాడు కదా! ఇదే వాడు చేయాల్సింది. వాడు ఆ పని చేస్తే అన్‌మోడిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం. లేదు ఒకవేళ ఇలాంటి కండిషన్స్ ఐడెంటిఫై అయినాయి. అన్‌సర్టెనిటీ ఉంటే చూపిచ్చాడా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ అన్‌సర్టెనిటీ లేదనుకోండి, అయితే ఐడెంటిఫై అయిన వాటి వరకు చెప్పండి. ఈ ఫస్ట్ పాయింట్ వరకే చెప్పండి. వెదర్ దే అడిక్వేట్‌లీ డిస్క్లోజ్డ్ దోస్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్. మరి దాని గురించి మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు అని చెప్పి చెప్పండి. చెప్పారా లేదా అని చెప్పేసి ఇక్కడేమో యూ డిటర్మైన్ అంటాడు. ఇక్కడేమో యూ ఎవాల్యుయేట్ అంటాడు. ఇలాంటి పదాలే అండి. ఇలాంటి పదాలన్నీ కూడా మీరు డిటర్మైన్, ఇవాల్యుయేట్, అసెస్, ఎగ్జామిన్, ఇన్స్పెక్ట్ ఇలాంటివి కూడా కీవర్డ్స్ అవుతాయి మీ ఆన్సర్‌లో. మీ ఆన్సర్‌ని ఎన్రిచ్ చేస్తాయి. సో, ఈ వర్డ్స్‌ని కూడా మీరు ఇలాంటి కీవర్డ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని బట్టి పడుతూ ఉండండి చదువుకునేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు మీరే చెప్పండి. డిటర్మైన్ వెదర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ ఇది ఇచ్చాడు. ఇవాల్యుయేట్ వెదర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆ 2 వర్డ్స్ సిమిలరే. కానీ మీరు 2 డిఫరెంట్‌గా వాడితే చదివే వాడికి అబ్బా! ఇంతంత పెద్ద పెద్ద వొకాబులరీ వాడాడు అన్నట్టు ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఓకేనా? సో, దాని తర్వాతొచ్చేసి మన ఆడిటర్‌గా మీరు ఇవన్నీ జరిగాయా లేదా అని చెప్పేసి చూడండి అంటున్నాము. చూసిన తర్వాత వచ్చే డెసిషన్‌ని బట్టేసి ఒకవేళ గోయింగ్ కన్సర్న్ అజంప్షనే ఇన్‌అప్రాప్రియేట్ అది గోయింగ్ కన్సర్న్ లేనే లేదు కంపెనీకి. అయినా వాళ్ళు గోయింగ్ కన్సర్న్ అని చెప్పారు అనంటే యెస్ డైరెక్ట్‌లీ అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చే ఇంక అక్కడ మాట్లాడడానికి ఏం లేదు. మూతపడే కంపెనీని మూతపడతది అని వాడు చెప్పలేదు కాబట్టి నేను ఒప్పుకోను అని చెప్పి అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేసేయి. దాని తర్వాత వాడు వాడిన పరిస్థితి అప్రాప్రియేటే కానీ మెటీరియల్ అన్సర్టెనిటీ ఉంది దాంట్లో అన్నప్పుడు వాడు దాన్ని అడిక్వేట్‌గా డిస్క్లోజ్ చేస్తే నువ్వేం చేయాలంటే అన్‌మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి. ఎందుకంటే వాడు డిస్క్లోజ్ చేసినా కూడా సారీ వాడు డిస్క్లోజే చేశాడు. వాడే అడిక్వేట్‌గా డిస్క్లోజ్ చేశాడు కాబట్టి ఓకే. వాడు క్లియర్‌గా చెప్పాడు కాబట్టి నువ్వు కూడా మళ్ళీ కొత్తగా పాయింట్ ఔట్ చేసేదేం లేదు. అన్‌మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేసి కాకపోతే గోయింగ్ కన్సర్న్ పారా అని ఒక పారా పెట్టు. ఆ పారాలో నువ్వు కూడా మళ్ళీ యూ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద యూజర్స్. ఎందుకంటే వాడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం చదివే ఓపిక కొందరికి ఉండదండి. అది 100 పేజీలు ఉన్నదనుకో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాడొచ్చేసి 10 పేజీలు ఉన్న నీ ఆడిట్ రిపోర్టే చదువుతా అంటాడు. అందుకని చెప్పేసి నీ ఆడిట్ రిపోర్ట్‌లో కూడా ఒక స్పెసిఫిక్ పేరా పెట్టు. ఈ ఒపీనియన్ కిందనే వస్తదండి. సో, పేరా పెట్టి ఆ యూజర్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ అటెన్షన్‌ని తీసుకొనొచ్చి, ఇలా ఉందండి పరిస్థితి. ఇలా ఒక మెటీరియల్ అన్సర్టెనిటీ ఉంది. దాన్ని వాళ్ళు కూడా డిస్క్లోజ్ చేశారు అని చెప్పి క్లియర్‌గా చెప్పి, ఆ ఈవెంట్స్ ఏంటి మెటీరియల్ అన్సర్టెనిటీ ఉంది. కానీ దానివల్ల ఒపీనియన్ నేను మోడిఫై చేయలేదు. ఎందుకంటే వాళ్ళే క్లియర్‌గా డిస్క్లోజ్ చేశారనే విషయాన్ని నువ్వు మళ్ళీ చెప్పు అదే విషయాన్ని. ఎందుకంటే నీ పేరు నీ రిపోర్ట్ చదివి డెసిషన్ తీసుకునే వాడికి నువ్వు హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. ఒకవేళ వాడు డిస్క్లోజ్ చేయలేదు అనుకోండి. డిస్క్లోజ్ చేయకపోతే కంప్లీట్‌గా డిస్క్లోజ్ చేయకపోతే అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేయి. సగం సగం డిస్క్లోజ్ చేస్తే క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేయి. ఇచ్చేసి ఏం చెప్పాలంటే మరి ఆ బేసిస్ ఆఫ్ ఒపీనియన్ అని ఒక పేరా ఉంటుందండి ఆడిట్ రిపోర్ట్‌లో మీకు. ఆ బేసిస్ ఆఫ్ ఒపీనియన్ అనే పేరాలో క్లియర్‌గా రాయండి. బేసిస్ ఆఫ్ అడ్వర్స్ ఒపీనియన్‌లో ఇలాంటి ఒక మెటీరియల్ అన్సర్టెనిటీ ఉంది. కానీ వాడు దాన్ని అడిక్వేట్‌గా డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల నేను అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తున్నాను అని చెప్పి క్లియర్‌గా రాయండి. ఒకవేళ మీరు మేనేజ్మెంట్ అసెస్మెంటే చేయలేదు. నువ్వు చెయ్యరా బాబు అని చెప్పి రిక్వెస్ట్ చేయమని చెప్పి మనం అడిగాము. అయినా సరే వాడు నేను చేయను అంటే, వాడే చేయను అంటున్నాడంటే తేడాగా ఉంది. అసలది వాడు చేయడు అన్నంత మాత్రం నెగెటివ్ ఉందని చెప్పి నువ్వు అస్యూమ్ చేసుకోవద్దు. అది నెగెటివ్ ఉండొచ్చు, పాజిటివ్‌గా ఉండొచ్చు. నువ్వు ఎటువంటిది తేల్చుకోలేకపోతున్నావు కాబట్టి డిస్క్లైమర్ ఇవ్వు. ఇది గుర్తుపెట్టుకోండి. మేనేజ్మెంట్ చేయట్లేదు కాబట్టి నేను అడ్వైస్ ఇస్తాను అని అనకూడదు. మేనేజ్మెంట్ చేయకపోయినా నువ్వు ఇక్కడ ఇవ్వాల్సింది డిస్క్లైమర్ మాత్రమే. సో, ఒకవేళ ఎంసీక్యూలో వస్తే అందరు మేనేజ్మెంట్ చేయలేదు. నేను చెప్పిన పని చేయలేదు వాడు తప్పు చేస్తున్నాడని అడ్వైస్ ఇచ్చేస్తారనుకుంటారేమో. కాదు. ఇక్కడ డిస్క్లైమరే ఇస్తాము. ఎందుకంటే వాడు చేయనంత మాత్రాన నెగెటివ్ అని తీసుకోవడానికి లేదు. నువ్వేమో సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆర్డర్ ఎవిడెన్స్ తేలేకపోతున్నావు. ఎందుకంటే వాడు చేయట్లేదు.
చేయట్లేదు కాబట్టి నువ్వు డిస్క్లైమర్ ఇచ్చేసి, ఎందుకంటే పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు అని చెప్పేసి. సో స్టాండర్డ్ బుక్ లోంచి ఒకసారి రెఫర్ చేద్దాము, మొత్తం కవర్ అయిందా లేదా మనం ఇవాళ డిస్కస్ చేసిందని చెప్పేసి. ఫస్ట్ బేసిక్స్ వచ్చేసి ఏంటంటే అజంప్షన్, ఇట్ ఈస్ ఫండమెంటల్ ఫర్ ఎ ఫోర్సియబుల్ ఫ్యూచర్. దీన్ని మీరు ఈ ఫోర్సియబుల్ ఫ్యూచర్ అనేది కీవర్డ్ అవుతుంది, అందుకే వీళ్ళు కూడా రెడ్ లో రాశారు. సో మినిమం 12 months అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే మేనేజ్మెంట్ అసెస్మెంట్ చేసిందా లేదా చూడు, వాడు వాడిన అసెంప్షన్ అప్రాప్రియేట్ కాదా చూడు, ఏమన్నా మెటీరియల్ అన్సర్టెనిటీ ఉందా, దట్ ఈస్ కాస్టింగ్, ఇది కీవర్డ్ అని చెప్పాను. సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద ఎబిలిటీ టు కంటిన్యూ అని గోయింగ్ కన్సర్న్, ఇది ఉన్నది ఉన్నట్టు బట్టి పట్టండి. ఇలాంటి వర్డ్ మీకు గోయింగ్ కన్సర్న్ నుంచి రాగానే ఇలాంటి ఒక లైన్ వేసారంటే అది రిలవెంట్ ఉన్నా లేకున్నా కూడా మీకు కొంచెం మీ ఆన్సర్ని ఎంట్రీ చేస్తుంది. దాని తర్వాత ఎలాంటి ఈవెంట్స్, ఇదిగో ఫినాన్షియల్ ఈవెంట్స్ అని చెప్పి డిస్కస్ చేసాము. దీంట్లో నేను మీకు బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అని చెప్పి ఒక 5, క్యాష్ ఐటమ్స్ అని 5, అదర్స్ అని చెప్పేసి ఒక 5 ఇచ్చాను. బ్యాలెన్స్ షీట్ లో వచ్చేసి నేను మీకు ఏమేమి చెప్పాను, అడ్వర్స్ కీ రేషియో, నెట్ అసెట్ లయబిలిటీ, నెట్ కరెంట్ లయబిలిటీ సిచ్యువేషన్ కున్నాము. దాని తర్వాత ఆపరేటింగ్ లాసెస్ ఉన్నాయని చెప్పాను. దాని తర్వాత ఇది డివిడెండ్ అదర్స్ పాయింట్ లో వచ్చింది. ఇనేబిలిటీ టు పే క్రెడిటర్స్, దీన్ని క్యాష్ లో కనుక చెప్పాను మీకు, క్యాష్ లో వచ్చేసి నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ లో అని చెప్పాను. క్రెడిట్ టు క్యాష్ ఆన్ డెలివరీ ఇక్కడ చెప్పాను. కొత్త ప్రోడక్ట్ కి ఫైనల్, ఇది కొత్త పాయింట్ నేను రాయలేదు, బట్ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి, మీరు ఎన్నైనా రాయొచ్చు. మీరు ఒక 4 to 5 గుర్తు పెట్టుకుంటే డీసెంట్ ఉంటుంది, మీరు ఒక 8 గుర్తు పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. ఓకేనా. ఆపరేటింగ్ లో వచ్చేసి ఏం చెప్తాము, మేనేజ్మెంట్ ఏమన్నా లిక్విడేట్ చేద్దామా లేదంటే సీజ్ చేద్దామా అని చూస్తున్నా చెప్తాము. ఈ మేనేజర్ పర్సన్ ఎవరైనా పోయారా అని బిగ్ బాస్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. తర్వాత మార్కెటే పోయిందా, మార్కెట్ పోయిందా, కస్టమర్ పోయిందా, లేదంటే సప్లయర్ పోయాడా, లాస్ ఆఫ్ అని చెప్పేసి నేను ఇలా పెట్టేసి మీకు చెప్పాను. దాని తర్వాత లేబర్ డిఫికల్టీ ఏమన్నా ఉందా అని చెప్పేసి కూడా చెప్పాను. తర్వాత సప్లైలో షార్టేజ్ ఏమన్నా వచ్చిందా, లేదంటే ఎవడన్నా పొటెన్షియల్ కాంపిటేటర్ ఎవడన్నా వచ్చాడా, అదర్స్ లో మీరు ఏమైనా కంప్లై అవ్వలేదా, కంప్లై అనేది ఏమైనా కేసు పెండింగ్ ఉందా, లేదంటే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా వచ్చాయా, లేదంటే ఏదన్నా అన్ఇన్సూర్డ్ ఆర్ అండర్ ఇన్సూర్డ్ క్యాటాస్ట్రోఫీ ఏమైనా జరిగిందా. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఇంకా ఏమేం చేయాలి అంటే మనం ఏం చేసాము, ఆర్డర్స్ అండ్ అప్లైన్ సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆర్డర్స్ టు డిటర్మిన్ వెదర్, ఏమేం చేయొచ్చు అంటే లేటెస్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చదువు, క్యాష్ లో పొజిషన్ ఎలా ఉంది వాళ్ళతో మాట్లాడు, టర్మ్స్ చదువు. ఇక్కడ నేను చెప్పాను కదా రీడింగ్ అని చెప్పేసి టర్మ్స్ అని చెప్పాను. టర్మ్స్ డిబెంచర్స్ కానీ లోన్స్ కానీ చదవమని చెప్పాను. లీగల్ కౌన్సిల్ తో మాట్లాడని మీకు చెప్పాను. మేనేజ్మెంట్ తోనే రిక్వెస్ట్ చేయండి, అసెస్మెంట్ చేయమని అడిగాము. దాని తర్వాత ప్లాన్స్ ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేయమని చెప్పాను. సో మీరు గుర్తుంటే ఇది మొత్తం నేను 2 types గా డివైడ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఇవన్నీ సపరేట్ అడిషనల్ ప్రొసీజర్స్ అని చెప్పాను. ఇవన్నీ అన్ని కలిపితే అడిషనల్ ప్రొసీజర్స్ మొత్తం ఇక్కడ వస్తాయన్నమాట. సో ఆ ఫస్ట్ దానాన్ని లింక్ చేసి చెప్పాను. పర్ఫామ్ చేయకపోతే చేయమని చెప్పండి, వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఎవాల్యుయేట్ చేయండి, నా క్యాష్ ఫ్లో ఫోర్కాస్ట్ చేస్తే దాని డేటాని ఎవాల్యుయేట్ చేయండి, ఇవన్నీ చేయమని చెప్పాను. రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోండి. దాని తర్వాత మెటీరియల్ అన్సర్టనిటీ ఏం లేదనుకో, ఇంకేం లేదు, ప్రాపర్ గా అడిక్వేట్ గా డిస్క్లోజ్ చేస్తాడా లేదో చూడాలి. మెటీరియల్ అన్సర్టనిటీ ఏమన్నా ఉందనుకో, మరి దాని గురించి కూడా ఏమి ఈవెంట్స్ ఉన్నాయి, దాని మెటీరియల్ అన్సర్టనిటీ ఒకటి ఉంది, అలాంటి దానివల్ల మనకు గోయింగ్ కన్సర్న్ మీద డౌట్ ఉందని క్లియర్ గా చెప్పాడా లేదా అని చెప్పి చూసుకోండి. తర్వాత ఇన్అప్రాప్రియేట్ అయితే డైరెక్ట్ గా అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేసి, అప్రాప్రియేటే ఉంది కానీ డిస్క్లోజర్ అడిక్వేట్ గా ఇస్తుంటే అన్మాడిఫైడ్ ఇచ్చేసి గోయింగ్ కన్సర్న్ పారా అని చెప్పేసి ఒక పారా చెప్పండి అంటున్నాను. ఇక్కడ సపరేట్ సెక్షన్ అంటున్నాం కదా, దీన్నే గోయింగ్ కన్సర్న్ పారా అని అంటారు. దాంట్లో క్లియర్ గా చెప్పండి టు డ్రా ద అటెన్షన్ అని చెప్పండి. ఒకవేళ అడిక్వేట్ డిస్క్లోజర్ చేయకపోతే మీరు క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వండి. ఆ బేసిస్ ఫర్ ఒపీనియన్ పారా అని ఒకటి ఏదైతే ఉంటుందో ఆ పారాలో క్లియర్ గా మెన్షన్ చేయండి అని చెప్తున్నారు. సో దాదాపు 1 hour తీసుకున్నాం, బట్ వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ అండి. సో ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. పీడిఎఫ్ వచ్చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. దయచేసి ఛానల్ మీ తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, అండ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే.